నేను గుంటకల్ ప్రాంతాల్లో ఉన్నాను. ఆ ప్రాంతంలో ఉంటే 1973 ఆ ప్రాంతంలో ఉంటే సైకిల్ కూడా నాకు లేదు అప్పుడు. 1973 సైకిల్ కూడా లేదు అప్పుడు. ఇంకా నడిచి వెళ్తుంటే ఒకతను పిలిచి అయ్యా నువ్వు ఒక సేవకుడుగా ఉన్నట్లుంది, ఈ ప్రాంతంలో ఒక అనేకులను స్వస్థపరిచాడు, ఇప్పుడు వానికి జబ్బు వచ్చింది కనుక అందరూ ఆయన చుట్టూ మోగి అయ్యా పో, ఏం పర్వాలేదు, నీకు పారలేదనేది అని అనుకుంటున్నారు అందరూ. నువ్వు పో, ఏమనుకో, మేము డాక్టర్కి పోయిరా పో అంటుంటే నాకు ఇంతమంది ఇన్ని రోగాలు స్వస్థపరచబడ్డాయి. అలాంటిది ఇప్పుడు నేనే పోతే ఇంకేమన్నా ఉందా? పెద్ద జబ్బులన్నీ స్వస్థపరిచాను అలాంటిది అని చెప్పి తనకే జబ్బు వచ్చింది. అప్పుడు ఇంకా అయ్యా ఇక్కడ ఒక ఆయన ఇది అనేక స్వస్థపరిచాడు, ఇప్పుడు ఆయనకే జబ్బు వచ్చింది కనుక నువ్వు పోయి ప్రార్థన చేయరాదా అన్నాడు. చూస్తాం పదా అని వెళ్ళగానే ఆయన లేచి నిలబడ్డాడు. ప్రేజలాడు బ్రదర్ అన్నాడు. ప్రేజల బ్రదర్ అంటే నేను ప్రేజలాడన్నాను. నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఎంతోమంది స్వస్థపరిచాను, నాకు కూడా జబ్బు వచ్చింది. ఈ సమస్య వస్తే అందరూ అంటున్నారు నీకు అది కుదరలేదమ్మో, డాక్టర్ దగ్గరికి పో అని అంటుంటే కనుక నేను ఎలా వెళ్ళేది, ఏ ముఖం పెట్టుకు వెళ్ళేది, ఎంతమంది పెద్ద జబ్బులను కూడా స్వస్థపరిచాని అని అనుకుంటూ దిగులను కూర్చొని ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ఒక దైవజనుడు వస్తాడు, నీ మీ చేతి నుంచి ప్రార్థన చేస్తాడు, నువ్వు స్వస్థపరచబడతావు అని వెళ్ళి నేను రాగానే అదే జ్ఞాపకం వచ్చిందంట. జ్ఞాపకం వచ్చి లేచి అయ్యా నువ్వు ఆ దైవజనుడు కనుక ఏం చేస్తావంటే నూనె రాసి నా ప్రార్థన చేయన్నాడు. నూనె రాసి ప్రార్థన చేశాను. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నాను. అద్భుతంగా స్వస్థపరచబడ్డాడు. అంటే నేను చెప్పేది ఏంటి, రోగాలు స్వస్థపరిచేవానికి రోగాన్ని స్వస్థపరిచా అని చెప్పి కాలేకి పెట్టుకునేది కాదు. అర్థం కాదు. నేను ఎట్లాంటి వాడిని తెలుసునా, రోగాలను స్వస్థపరిచేవాడిని స్వస్థపరిచా నేను అని కాదు. కనుక ఏంటి అతను తీసుకొచ్చాడు, ఇది వద్దు పక్కన పెట్టు, స్వస్థపరుస్తాడు, అందరినీ స్వస్థపరుస్తాడు, ఆయన ఏం చేయగలుగుతాడు, రా భక్సింగ్ గారితో నేను పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని కొంతకాలం పెట్టుకొని భక్సింగ్ గారికి పరిచయం చేసేలోగానే పారిపోయాడు. ఎందుకు అదే బాగుంది, ఆ స్వస్థపరిచేదే బాగుంది. ఎందుకంటే కన్నా కోళ్ళు నక్కలు కుక్కలు అన్నీ వస్తాయిగా, చింతపండు బియ్యము అన్నీ వస్తాయిగా, ఘనత వస్తుందిగా, పేరు ప్రఖ్యాతులు వస్తాయిగా. కనుక ఆయన నామపేట ఏమో జరుగుతాయి, అది కాదు కావాల్సింది. ఆ నామపేట మనం కూడా ఎంతమంది స్వస్థపరచబడలే, నా వ్యక్తిగత దృష్టిలో ఎన్నో స్వస్థపరచబడ్డాను. కనుక మనము ఆ స్వస్థపరచబడినటువంటి ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామము చేస్తుంది. కనుక మనమేమో ఘనత పొందేది కాదు, అయ్యా నీ నామపేట జరిగింది. కనుక దైవజనుడు భక్సింగ్ గారు ఎంతమంది స్వస్థపరచలేదు. కనుక అనేకులు స్వస్థపరిచాడు. నేను కళ్ళారి ఎన్నెన్నో చూశాను కదా. కనుక ఆయన ఘనత పొందలేదే. కనుక నేను స్వస్థపరుస్తాను రాండి అని చెప్పిందే. ఇంకా దండోరు వేసుకున్నాడా, చాటింగ్ వేసుకున్నాడా, స్వస్థపరిచే కోటాలు పెట్టాడా? లేదు కదా. కనుక ఆ నామంలో శక్తి ఉంది. కనుక ఎంతగా ఆయనకు మహిమపరుస్తూ వస్తామో, ఎంతగా ఆయన కనబరుస్తూ వస్తామో అంతగా జరుగుతుంది. కానీ గమనించామంటే ఒకతనికి ఇక నోరు పడిపోతే ఇక అతనికి కలబడిందంట. రైల్వే హాస్పిటల్లో పడ్డాడు. కలబడి వచ్చిన పిల్లవాడు వచ్చి హైదరాబాద్లో భక్సింగ్ గారు ఉన్నారు, ఆయనకి వెళితే నీకు ఆయన ప్రార్థన చేస్తాడు, స్వస్థ వస్తుందంటే మాట్లాడాడు కాబట్టి రాసి చూపిస్తే ఒక నర్సుకి ఇస్తే ఆ నర్సు విశ్వాసి, అమ్మమ్మ నాకు తెలుసు ఆయన దైవజనుడు భక్సింగ్ గారు ఒక చీటి రాసి పంపిస్తాను అని చెప్పి పంపించింది. ఒక వ్యక్తినిచ్చి పంపించింది. తెల్లవారుజామున వాళ్ళు దిగినారు. మేము కుటుంబ ప్రార్థనలో ఉన్నాం. కనుక భక్సింగ్ గారు ప్రార్థనలోనే దిగొచ్చాడు. రాగానే ఏంటి సంగతి అని వెళ్ది ఇది అన్నాడు. అని వెళ్ది నూనె రాశాడు, ప్రార్థన చేశాడు. నూనె రాసి ప్రార్థన చేసామన్నాడు. ప్రార్థన చేసి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పు, తెలుగులో దేవుని స్తోత్రం అని చెప్పు అన్నాడు. అని వెళ్ళి కీసుకుంటూ మాట్లాడు, గట్టిగా చెప్పు దేవుడి స్తోత్రం చెప్పు అని. దేవుడి స్తోత్రం అనేసాడు. దేవుడి స్తోత్రం అనేది అక్కడ కుటుంబ ప్రార్థన జరుగుతుంది, అడిపోయి కూర్చోపో అన్నాడు. అదే మనమైతే వీడియో తీసుకోనరా, కెమెరా తీసుకోనరా, ఇంకా మ్యాగజైన్లు ఎక్కించు. ఆయన నామ మహిమ కొరకు ఆయన చేస్తాడు. అర్థమైందా? ఆయన నామ మహిమ కొరకు. ఆ స్వస్థపరిచే నామం అది. ఎన్నో రీతిలో స్వస్థపరచబడ్డాం మనము. దైవజనులు ప్రార్థన చేస్తూ రాగా, మనం కూడా ప్రార్థన చేస్తూ రాగా స్వస్థపరచబడుతూ వచ్చాం. ప్రార్థన జాబ్ ఇచ్చే దేవుడు కనుక ఎక్కడ నా నామపేట 2 ముగ్గురు చేరుకుందరు, అక్కడ నేను ఉన్నాను. ప్రార్థన జాబ్ ఇచ్చేవాడు. దైవజనుడు అమృతరాజు గారు
ఇక ఆయన ఎలా మారుమూసి పొందాడు? రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. ఆ మనుషుడు ఒక పెట్టి ఆఫీసర్, ఓడలో నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా ఉన్నాడు. ఇంకా ఒక ఓడ ఇంగ్లాండ్కి పోయి అక్కడి నుంచి అది తీసుకొని రావాలి. అది రిపేర్కి వచ్చింది. అక్కడ ఉండి అని తీసుకొని రావాల్సి వస్తుంటే అప్పుడు అంత రిపేర్ అయిపోయింది. అక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇండియాకు. తీసుకొస్తుంటే అప్పుడు నెమ్మది లేకుండా ఉన్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్న నెమ్మది లేదు. లూడ్స్ అనే స్థలం దగ్గర ఆడ ఆగుతుంటే అక్కడికి వెళ్ళి రోమన్ క్యాథలిక్ సెంటర్ ఒకటి ఉంది. ఆడికి వెళ్ళి ఆడ పోయి తీసుకొని రావాలా, ఆ నీళ్లు, ఆ ప్రార్థన, ఆ బూడిద అవన్నీ తీసుకొని రావాలా అని చెప్పి ప్రయాసపడుతుంటే కెప్టెన్ అన్నాడు, మనకుండేది ఇంతే టైము, ఈ టైంలో రాగలిగితే పోలేకపోతే లేదన్నాడు. రిస్క్ తీసుకొని కష్టం మీద వెళ్ళి వచ్చాడు. తీసుకొచ్చినందుకు కూడా నెమ్మది లేదు. ఓడమలా అందుకున్నాడు, వెళ్ళాడు. అయితే ఓడలో ఇద్దరు ఏం చేస్తున్నారంటే, అయ్యా మేము ఇంగ్లాండ్ నుంచి ఇండియా చేరే లోపల ఎంతమంది కావాలా? 5 మందిన ప్రభుని నమ్మాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 5 people, కనీసం 5 మందిన ప్రభుని నమ్మాలని చెప్పి ఇద్దరు విశ్వాసులు ఆ ఓడలోనే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు తీసుకొచ్చి ఒక కొత్త నిబంధన ఇచ్చారు. ఎవరికి? అమృతరాజు గారికి కొత్త నిబంధన ఇచ్చారు. ఇచ్చేవల్ది ఆ కొత్త నిబంధన ఇచ్చేవల్ది ఆయనకు టైం లేదు చదివానికి. ఇంకా అప్పుడు ఏదో మిషన్ దగ్గర పనిచేస్తూ ఉంటే ఒక వేలు పెట్టుకోవడం స్థలంలో పెట్టేవల్ది చిన్న కట్ అయిందంటే హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే లోపలే ఓడలో హాస్పిటల్ ఉంది. డాక్టర్ వెళ్ళిపోతే అది చూసి నీకు 3 రోజులు సెలవు ఇచ్చాను పోనా అంట. అరే ఈ చిన్నదానికి దేనికి చదవాలి నేను అని చెప్పి అది కూర్చొని చదువుతూ ఉంటే అక్కడ చదువుతూ ఉంటే ఎక్కడ నా నాపేట 2-3 చేరుకుందరో వారి మధ్య నేను ఉన్నాను సెలవిచ్చాడు కదా అని చెప్పి ఆ బుక్ ఇచ్చినటువంటి కొత్త నిబంధన ఇచ్చిన వాడిని పిలిచి, ఇప్పుడు నీ డినామినేషన్ ఏదో నాకేం తెలియదు కనుక ఎక్కడ 2-3 చేరుకుందరో వారి మధ్య నేను ఉన్నాను అని సెలవిచ్చాడు కదా, కనుక రా ఇద్దరం చేరుకొడతాం. నీ డినామినేషన్ నాకు అక్కర్లా, నీ సంగతి అక్కర్లా, నాకేం అక్కర్లా, ఇద్దరం కూడితే కదా ప్రభు మన మధ్యలో ఉంటా అన్నాడు కదా అని కొద్ది ఆయన అన్నాడు. సరే ఇంకొత్తరు కూడా నన్ను పిలుస్తున్నా, 2-3 అన్నాడు కదా, అదని పిలిచి ముగ్గురు చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, ఏ నామపేట ప్రార్థన చేయాలా అని చెప్పి సువార్త అందించాడు. అద్భుతకరంగా మారుమనసు పొందాడు. వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేయంగా ఇండియా చేరేలోగా ఎంతమంది ప్రభు నమ్మారు? 5 మంది. కనుక ఆ రీతిగా ఆ నామంపేట రక్షణ ఉంది. ఆ నామంపేట ఏముంది? 2-3 ఎక్కడ చేరుకోవడం, అక్కడ ఉన్నాను నేను హాజరవుతాను అక్కడ అని చెప్పాడు. అయితే ఎలా హాజరవుతాడు? ఇందాక చెప్పాను కదా, యోహాను సువార్త జాన్స్ గాస్పెల్ 14 చాప్టర్, జాన్స్ గాస్పెల్ 14 చాప్టర్ 14 వచ్చిన యోహాను సువార్త 14 బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. యోహాను సువార్త 14 చదువుకుంటాం. నా నామమున మీరు నన్ను ఏమడిగాను నేను చేతును. ఎంత మంచి వాగ్దానము, ఏమైనా అడిగచ్చు. నా నామపేట మీరు ఏమడిగా నేను చేస్తున్నాను. కనుక అది షరత్తో కూడింది. 13వ వచనం ఇంపార్టెంట్. సో వి ఆల్ రీడ్ టుగెదర్ 13th verse. 13వ వచనం చదువుకుంటామా? 13వ వచనము, మీరు నా నామమున దేన్ని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడికాయి నా చేతులు తండ్రి కుమారుని యందు మహిమపరచబడికాయి. కనుక తండ్రి కుమారుడు ద్వారా మహిమపడతాను. ఏ మోతాదులో నాకు మహిమ వస్తుందని చెప్పు, దాన్ని బట్టి నేను శాంక్షన్ చేస్తాను. ఎందుకంటే అభిజనునికి అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు చేపట్టాడు అని మహిమిస్తున్నాడు. తనకన్నా తెచ్చుకోవడంలే. కనుక ఇవన్నీ మనం చూస్తూ వచ్చామంటే ఇంకా దయ్యాలు కూడా ఆ నామపేట వెళ్తున్నాయి. త్వరగా వెళ్ళాలి. దయ్యాలు కూడా ఆ నామపేట వెళ్తూ ఉంటున్నాయి. మన లోపల 13 దయ్యాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 13 దయ్యాలు ఉన్నాయి. మనం కనుక గమనించాలంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూసామంటే లోపలికి పోయేటివి వల్లే అపస కానీ హృదయం నుండి బయటకు వచ్చేటివి అప్పుడే వస్తాయి. 13 సంగతులు ఉన్నాయి. హృదయం నుండి వచ్చినది దురాలోచనలు, జాగ్రత్తము, దొంగతనము, ఇక నరహత్యలు, కామాతృత, 13 సంగతులు ఉన్నాయి. ఈ 13 పిల్ల దయ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఆ వేళలో బయటకు వస్తూ ఉంటాయి. ఈ దయ్యాలన్నీ వెళ్ళిపోవాలంటే ఇక ప్రసాద పుస్తకం రాసాడు కదా, ఆ ప్రసాద పుస్తకంలో అన్నీ ఆ లక్షణాన్ని రాసి ఒక్కొక్క లక్షణం దగ్గర ఒక జంతువు వేసి ఒక దయ్యం పెట్టాడు. కనుక ఈ 13 దయ్యాలు వెళ్ళిపోతాయి. కనుక ఈ దయ్యాలు ఆ నామంపేట వెళుతూ ఉంటున్నాయి.
కనుక లేఖనాలు చూపించుకొని తోతలు వెళ్తున్నాను కనుక దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆ దయ్యాలు కూడాను వణుకుతూ ఉంటున్నాయి. ఆ దయ్యాలు కూడా వణుకుతూ ఉంటున్నాయి. ఒక దయ్యాలు పట్టినటువంటి వాడిని స్వస్థపరచడానికి ఇది వెళ్ళారు. ఒక బోధకుడు ఆ బోధకు కింద ట్రైనింగ్లో ఉండేవాడు వెళ్ళాడు. ఇది వెళుతుంటే ఆ దయ్యం పిలుస్తుంది, రా 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 రా, ఇద్దరు భార్య కలిగిన వాళ్ళు రా 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 అన్నాడు. అనగానే ఉన్నాడే ట్రైనింగ్లో ఉండేటువంటి వాడు అమ్మ నన్ను గురించి మాట్లాడుతున్న పారిపోయాడు. తెలుసు దయ్యానికి, దానికి తెలుసు, మన సంగతి అంతా తెలుసు. ఆ నామంపేట ఈ దయ్యాలన్నింటినీ పోగొట్టుడికాయ ఆ ప్రభువారు ఆ యొక్క ఏం చేస్తున్నాడు, మన లోపల ఈ కార్యం చేయను కొడుతున్నాడు. ఈ దయ్యాలను పోయి ఆ నామంతో మనం నిండిపోలు కొడుతూ ఉంటున్నాడు. ఆ నామం నడిపించాలని కొడుతున్నాడు. ధర్మశాస్త్రం తీసుకులే ఉండబోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరుగుదురు. కొంతమందికి ఈ చెప్పుడు మాటలు వినాలని చెప్పి చెవి కోసుకుంటారు. Some people, they are so interested to hear these type of fables. ఇంటింటికి పోయి చెప్పేవాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. Some people are there who will go to house and they will tell all these fables. Some people through cell phone they will tell. కనుక ఇంటింటికి పోయి చెప్పేవాళ్ళది ఎట్లుంటుందంటే కన్నా, అక్క నా సంగతి ఏం చెప్పమంటావు, మా కోడలు ఇట్లా, మా అల్లుడు ఇట్లా, మా కొడుకు ఇట్లా, మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారో తెలుసు అని చెప్పి, అక్క ఎవరికి చెప్పొద్దు, నీకే చెప్పాను నేను. So the old women who are going from house to house, they will be shedding tears, all the crocodile tears, and they will be telling to everybody, but when they tell to one person, they will tell, I am not telling to anybody, you don't tell anybody, because this is my job, I will tell. ఆ రీతిగా అందరికి వంటించడమే. So telling to everybody. అందరికి తెలిసిందంటే మా ఇంట్లో కూడా చెప్పారు, మా ఇంట్లో కూడా చెప్పింది అది తెలిసింది. And after everybody comes to know, somewhere somebody will start, she told like this myth, she told to me, everybody will be telling. అందరికి తెలిసిపోయా. And everybody came to know. ఎవరు చెప్పదు. Don't tell to anybody she told, but she told everybody. ఎంతకాలం వరకు ఉంచాడు, మహిపరుస్తున్నాడు దేవుణ్ణి. See how many years the Lord has kept Brother Bhatt Singh so that he may glorify God. కనుక ఆయన ఏం చేయలేని స్థితిలో కూడాను ఎన్ని కార్యాలు అద్భుతాలు జరిగినాయి. Even when he was almost invalid on the bed, even during those days, how many miracles the Lord has performed. వీల్ చైర్ లో తీసుకొచ్చేవారు ఆయన. And they were bringing him in the wheelchair. వీల్ చైర్ తీసుకొస్తే ఎవరినో వచ్చి ఆ పల్లెళ్ళు వాళ్ళు వస్తారు కదా, వచ్చి ఆడ ప్రార్థన చేయని ఆయన పక్కన వంగితే ఈ తీసుకొచ్చిన స్టీవెను ఆ చెయ్యి అట్లా పెట్టి ఏం చేస్తాడు, కాస్త ఆమె ప్రార్థన చేసిపోమ్మ అంటే కన్నా ఆమె తృప్తి. Some of the people from nearby areas to see Brother Bhatt Singh, especially from villages, they used to come, and when Brother Stephen was there, he was bringing him in the wheelchair, and when they were coming, and when they knelt down before Brother, and Brother Stephen used to keep the hand of Brother Bhatt Singh on their head, and just a small sound will be there, and Amen they will say, and with so much satisfaction they have gone. అట్లాంటి ప్రార్థన మరుసటి వారం వచ్చింది ఒక ఆమె. And another lady came the next week. Same lady the next week also came. అయ్యా పోయిన వారము భక్సింగ్ గారు ఆమె చేపెట్టి ప్రార్థన చేశాడు కదా, పూర్తిగా స్వస్థత అయిపోయింది. నేనేమనుకున్నా అంటే కన్నా నాకు గాన స్వస్థత వస్తే నిలువు దోపిడి ఇస్తానని చెప్పి కోరుకున్నాను. అన్ని వలిచేసి నా నగలన్నీ వలిచి కట్టకట్టించారు. ఆయన చూసుకో. After 1 week, the lady who was prayed for by Brother Bhatt Singh like that by keeping the hand, she came after the next week and she told, last week Brother Bhatt Singh prayed, all my ailments are gone, I am totally healed, I promised God, made a vow, if I am healed, I will give all my ornaments what I am wearing unto the Lord, and all these things I am giving, use for the glory of God. And use for him. అంతేనా? Not only that, నేను కళ్ళారు చూసి ఉన్నాయి. I have seen so many things with my own eyes. ఆయన బాగలేని స్థితిలో ఉన్నప్పుడు, when he was not well, ఒక పెద్ద హీలర్ వచ్చాడు ఇక్కడ. Here a big healer has come. పెద్ద హీలర్ అంటే స్వస్థ వచ్చేవాడు. And that is healer means the person who involved in healings. చిన్న చిన్న స్థలాలు సరిపోవు ఆయనకు. And ordinary small places are not sufficient for him. ఆయన వచ్చి మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఆయన బృందం ముందు ఒక వారం ముందే వచ్చి అన్ని ఏర్పాటు చేయాలి. And if you want to arrange some meetings, his team will come almost 1 week in advance to arrange all those things. కనుక అలాంటి మీటింగ్ ఒక ఫ్యామిలీ భార్య భర్త నార్త్ ఇండియా నుండి వచ్చారు. And one wife and husband to attend that meeting, they came from North India. వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా
భక్సి గారు చూసిపోతాం, మీటింగ్ అయిపోయింది, భక్సి గారు చూసిపోతాం అని వచ్చారు. Meetings are over and they want to see Brother Bhat Singh before they leave for their place. కనుక నేను ఆఫీసులో ఉన్నాను, అగస్టిన్ గారితో మాట్లాడుతున్నారు వాళ్ళు. And brother was there in the Hebron office room. Brother Augustine was also there. That pair was talking to Brother Augustine. ఆ బ్రదర్ అంటున్నాడు, అయ్యా మేము ఇద్దరం సంపాదిస్తున్నాం కానీ ఎటు పొద్దున మాకే తెలీదు. And that brother was telling, both of us are having jobs. We are earning so much. We do not know how all the money what we are earning is going. ఆ వాక్యం ఈ వాక్యం చదువుకుంటూ తిరుగుతుంది. And that sister was reading all the verses in that compound and she is walking in the compound. ఆఫీసులోనే. In the office. కనుక అన్నాడు, ఈమెకి దయ్యం బట్టి సస్తున్నాము. The husband was telling, she is demon possessed and we are worrying a lot. అగస్టిన్ గారు అడిగాడు, ఆ దయ్యం పోయింది అన్నాడు. And then Brother Augustine asked, has that demon left her? ఆ దయ్యం పోలేదు కానీ మా సూట్ కేసు పోయింది అన్నారు. What they told is, we do not know whether the demon left her or not. Our suitcase left her. దొంగతనం అయిపోయింది. And somebody has knocked it ఆ off. గుంపులో. And in that meetings, our suitcase is lost. దాంట్లో చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. And all the costly things are there in that suitcase. మా సంగతి అంతా వాళ్ళకి చెప్పే కొద్ది వాళ్ళు కొంచెం డబ్బు ఇచ్చారు, మనం మేము పంపిస్తామంటే వెళ్ళడానికి మాది డబ్బు ఉంది, భక్సి గారిని చూసిపోతామని ఇక్కడికి వచ్చామన్నారు. And we told to the organizers that we lost our suitcase and they have given us the charges and all these things. Anyhow, we are having the charge money and we want to see Brother Bhat Singh and go away. అదే సమయంలో భక్సి గారిని బయటకు తీసుకొచ్చాడు, స్టీవెన్ వీల్ చైర్లో. And exactly at that time, Brother Stephen brought Brother Bhat Singh outside his room in the wheelchair. ఈమె పరిగెత్తి వెళ్ళి మోకాళ్ళకి మీకు వచ్చింది. And she came running and came to Brother Bhat Singh and knelt down. స్టీవెన్ చేయబెట్టాడు లేదో పిచ్చి కేకేసి కింద పడింది, నేను చూసే కండ్లరా. And I have seen with my own eyes when Brother Bhat Singh has kept his hand upon her head, immediately she shouted and fell down on the floor. పెద్ద కేకేసి కింద పడింది. And she shouted and fell down ఆ there. దయ్యం ఎటు పోయిందే తెలియదు. We do not know where the demon has gone. ఆ మనుషుడు బాగలేనప్పటికీ ఎలా ఉంది, ఏనుగు బతికిన వివరాలు చనిపోయిన వివరాలు అన్నట్లు. See, though he was not well, see, he was doing the same kind of ministry. కనుక అద్భుతాలు ఆయన ఇంటి నేను ఎన్నిసార్లు ఉన్నాయి, ఎన్ని కార్యాలు చూశాను. I have seen with my own eyes so many such deeds. అంతేకాదు ఆయన కొన్ని సమస్యలకు కష్టాలకు గురిగా ఉన్నప్పుడు ఆయన 5 రూపాయలు ఉంది, రేపు పరిచయకి వెళ్ళాలి. And when he was facing so many difficulties in his life, at that particular time, he was having only 5 rupees in his pocket, but next day he has to go to a ministry to other place. ప్రభు అంటున్నాడు, ఈ 5 రూపాయలు తీసుకుని వెళ్ళి పలానా విధవరాలకి ఇచ్చేపో అన్నాడు. And the Lord spoke to Brother Bhat Singh, and you are having 5 rupees, take it and give it to that widow there. ప్రభు నేను రేపు పరిచయకి వెళ్ళాలి అందుకని నేను ఇస్తాను వెళ్ళు అన్నాడు. And he was telling, Lord, tomorrow I have to go to the ministry to some other place. 5 rupees only is there. Then God was telling, I will give to you, don't worry. వెళ్ళు అన్నాడు. You go and give. ఆడికి వెళ్ళి ఆమెకి ఇస్తుంటే ఆమె కంట తడి పెట్టుకొని, రాత్రి నా పెనుడి నా కల్లో వచ్చి భయపడద్దు, భక్సి గారు వస్తారు, నీకు 5 రూపాయలు ఇస్తాడు అని చెప్పిందంట. And see, when Brother Bhat Singh went and gave that 5 rupees, and she was in tears. And she was telling, last night I had a dream. In that dream my husband appeared and he told me, tomorrow, don't worry, tomorrow Brother Bhat Singh will come, he will give you 5 rupees. తప్పనిసరిగా వెళ్ళి వచ్చింది. So, see, there is no other option, he has to go there. ఆయన ఇచ్చేసాడు. And he has given 5 rupees to her. ఇచ్చేసి వస్తామంటే, and when he was coming back, రోడ్డు మీద 5 రూపాయలు దొరికింది. On the road, there was 5 rupees. And there is a 5 rupees looking at him. ఈ 5 రూపాయలు ఎవరిదండి అంటుంటే ఎవడు మాట్లాడటం. And he is telling, by taking that 5 rupees, whose 5 rupees is this? Nobody is telling, no, it is mine. ఇది జేబులో వేసుకొని పోన్నాడు దేవుడు. And God said, put it in your pocket, that is yours only. కనుక గమనించామంటే దేవుడు చేసే కార్యాలు అమోఘమైనవి. See, when we see the deeds of the Lord are almost will be wonderstruck. మేము కాశ్మీర్లో సువార్త చేస్తున్నాం. We went to Kashmir for gospel. శ్రీనగర్లో And in Srinagar. చేస్తుంటే మా దగ్గర పైసలు ఉండేది కాదు. We were not having money. పుస్తకాలు అమ్మాలి, మళ్ళీ మా టీం లీడర్కి వల్ల ఆయన మాకందరికి ఖర్చు పెడుతూ వస్తాడు. We have to sell the books. And we have to give that money to the team leader, and he will be providing the needful. పెద్ద ఓఎం ట్రక్కులో మేము వెళ్ళాం. And in a big OM truck we have gone. అలాంటిది ఒకసారి
ఏదో పని మీద మేము ఆ ట్రక్ వేసుకొని శ్రీనగర్లో ప్రవేశించాం. And because of some work, we have taken the truck and entered Srinagar. శ్రీనగర్లో ప్రవేశిస్తే ఒక స్థలంలో నోట్లు గాలికి ఎగురుతున్నాయి. And in one place we have seen the currency notes, they are floating in the air in one place. కనుక అంత గుంపుగా జరిగారు కాబట్టి మేము వెళ్ళక ఆగాము. నేను దిగి పాపం ఎవరిదో అందిస్తామని చెప్పి నేను కూడా ఒకటి పట్టుకుంటున్నాను. And so many people are gathered there, and see, somebody must have lost. I too got down, and I will gather some notes and I will give to the right person. I too got down. అందరూ ఏరు నాకే ఇస్తున్నారు. And everybody is collecting and giving to me. ఏం చెప్పాలో అర్థం కాలేదు. And I could not open my mouth. కనుక అందరూ ఏది చేసి నేను ఇంకా ట్రక్ ఎక్కుతుంటే ఒక ఆమె వచ్చి ఆమె నాకు దొరికి తీసుకొని ఇస్తాను. Everybody gathered and collected those notes and they are giving to me. And at the time when I was boarding the truck also, one lady came running. I too got one note. This is yours, you take it. ఎంత రూపాయలు, కొత్త రూపాయల నోట్లు. And those are all new 1 rupee notes. 11 రూపాయలు. And ultimately 11 rupees they have given. 10 రూపాయలు. డ్రైవర్ అన్నాడు, అంటే ఫారిన్ డ్రైవర్, ప్రభు నీ అక్కర కొరకు ఇచ్చాడు తీసుకున్నాడు. And then the driver said, you are in great need. That's why the Lord has given this money to you. Take it. మేము ఈ రీతిగా సబ్బులు, తర్వాత బ్లేడ్లు ఇవన్నీ కొనుక్కున్నాం. And with those 11 rupees we have purchased the soaps and blades, all the needful. కనుక దేవుడు అద్భుతకరం చేసేవాడు. God will do wonders. ఎలా ఇస్తాడో మనకు తెలియదు. We do not know in which way he is going to give. అయితే నీ కొరకు కాసుకోవడం ఎన్నో. So many things are waiting for you. కనుక నువ్వు దాన్ని ఎరిగినావంటే ధన్యుడు అయిపోతావు. And if you know that, you will be a blessed person. దీనికంటే ఇంకా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఒకటి ఉంది. And very important thing is there more than all this. విశాఖపట్నంలో, in Vizag, విశాఖపట్నంలో సువార్తక సేవ వెళ్ళారు. ఎడ్లబడి మీద చేస్తున్న సువార్త. And they have gone for open air gospel preaching on a bullock cart. They started doing the ministry. Long ago ఇది. This is a long ago. తర్వాత వాళ్ళు సువార్త సేవ అంతా అయిపోయింది, ఇంక వెళ్ళాలి. ఎడ్లబండికి సామాన్ అంతా ఎక్కించి ఒక ఎడ్విన్ ఆరన్ ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పిలిచాడు. ఎడ్విన్ ఎట్లా అని చెప్పి నువ్వు పోయి మనకందరికి టికెట్ కొను అన్నాడు. See, the whole gospel campaign is over, and they have loaded all our boxes in the bullock cart, and Brother Edwin Aaron was there, and brother called Brother Edwin Aaron and said, you go and purchase the railway tickets to all of us. డబ్బు ఇవ్వలే. He has not given money. నువ్వైనా డబ్బు అడిగినావు అంటే కన్నా నువ్వు వద్దులే ఇంకోటి చూస్తా అంటాడు. Suppose if you ask money, Brother Bhat Singh, you asked me to purchase tickets, where is the money? Then he will leave you. Okay, I will see some other person, he will search for other. నీ ఛాన్స్ బాయా. Because your chance is gone. మేము చెన్నై అంటే మెడ్రాస్ అప్పట్లో, In those days, మెడ్రాస్ Madras. మేము ముందే వెళ్ళేవాళ్ళము. ఎందుకంటే అక్కడ పర్ణశాలలు అవి ఇవన్నీ కట్టడానికి ట్రై చేసి మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం. And for the Chennai convocation or the special meetings there, we were going as an advance team to prepare all the booths and all those things for the meetings. భక్సింగ్ గారు నన్ను పిలిచాడు. Bhat Singh called me. పిలిచి, తిమోతి అక్కడి నుంచి ఈ స్టేజ్ అనుకో, స్టేజ్ నుంచి కింది వరకు ఒక పెద్ద గడ్డ ఉంది, ఇది మట్టి గడ్డ. See, from the that dais, the place of dais, and nearby the dais there is a big heap of soil is there, earth. ఇంకా ఇదంతా తవ్వేసి నువ్వు అక్కడ పరిచయాలా అన్నాడు. And he said, you have to take away all this soil and you level this uneven ground, all these undulations. సరే, వెంటనే ఒప్పుకోలు, ఇంకా మాట్లాడకూడదు. See, no question of saying no, yes sir only. నేను గడ్డ పలుగు తర్వాత ఆ గంపాన్ని తీసుకొచ్చి ఆడ మోకాళ్ళకి వచ్చి ప్రార్థన చేశాను. So all the crowbar is there and all the other items are there. I knelt down and prayed. ప్రభా, నువ్వే నాకు సహాయపడాలా, Lord, you have to help me. అని కళ్ళు తెరగానే కాలింపాంగ్ పార్టీ తిరుగుతుంది. I prayed and opened my eyes, and the party from Kalimpong came to Chennai. కనుక వాళ్ళు అక్కడ వాళ్ళ పేర్లన్నీ నమోదు చేయించుకోవడానికి అక్కడ నిలబడ్డారు. And to register their names, they are in the queue there at the gate. నేను చూశాను, అబ్బా వీళ్ళు దొరికారు మంచివాళ్ళు అని చెప్పి ఆ కాలింపాంగ్ భాష కొంచెం తెలుసుకున్నాను, 4 మొక్కలు. కనుక రాజు తప్ప కష్టం వచ్చా రాజుషా అని చెప్పి 4 మాటలు మాట్లాడుకెళ్తే మనం కలుసుకొని ఎక్కడ పెట్టాలో అని పెట్టి మక్షంగా పని చెప్పాడు చేస్తామంటే పదవలేదా అని వెళ్తే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇస్తున్నాం. Suddenly when I opened my eyes, I have seen that party, Kalimpong party, and immediately
I was so much refreshed. And a wonderful party, Lord, you have sent. And I know this Kalimpong Nepali language a little bit. And there I went to them. And in their language, how are you? Praise the Lord. Kaisa hai, wo hai, ye hai. And all these things. I told them, and they were so happy. And then Brother Bhat Singh has told one work, are you willing to do? Means, yes, we are willing to do, we are ready. They came joyfully. పదబ్రదర్ అన్నారు. Yes, let us go and do it. అందరం చేస్తున్నాం. And all of us we were doing. నేను చేస్తున్నానా లేదని మళ్ళా వచ్చి చూశాడు. Whether I am doing the work or not, to check whether Brother Bhat Singh came again. ఆశ్చర్యపెట్టాడు, బలి వాళ్ళు పట్టుకున్నాడు. And probably he must be thinking, he must be smiling also inside. And say, very good people he caught hold of. కనుక ఆయన చెప్పినప్పుడు వెంటనే లోబడాలి. ఎందుకు? ఆయన అలా లోబడతాడు కాబట్టి మనం అలా లోబడాలని ఆశిస్తాడు. See, whatever he says, immediately we have to say yes and obey. Because he obeys the Lord like that. That's why he expects us to obey like that. మనం కూడా వెంటనే లోబడాలి. Immediately we have to obey. కనుక ఆ యొక్క విశాఖపట్నంలో సువార్త ఎడ్లబండి చేసిన తర్వాత ఆ ఎడ్లబండికి వాళ్ళ సామాన్ అంతా ఎక్కించేసి, ఎడ్విన్ నువ్వు వెళ్ళి మనకు టికెట్ కొనుక్కోబో అన్నాడు. And so, as I told you earlier, after finishing the gospel campaign in Vizag area and loaded the bullock cart with our boxes, and brother called Brother Edwin Aaron, you go and purchase railway tickets for all of us, and you go, that's all. ఏం మాట్లాడలేడు. Without replying, he has gone to the station. ఎవరినో పంపిస్తాడు అనుకుంటున్నాడు. And he may be thinking, he may be praying, he may send somebody. కానీ ఎవరినో పంపిస్తాడేమో డబ్బుతో టికెట్ కొనమని. He may be sending money with some other person. He was thinking like that. ఇంకా సూట్ కేసులు అని కూడా ఓడి దింపుతాడు. ఇంకా 4-5 ఉన్నాయి. దింపేసి వీడికి బాడీ వల్ల, ఎడ్లబండికి బాడీ వల్ల జరుగుతాడు కదా. And so now after these suitcases are being unloaded, and even that bullock cart person, he may ask the higher charges for the bullock cart. కనుక ఒకటి జాగ్రత్తగా చేస్తున్నాడు. And slowly they are downloading the boxes. ఒకతను పరిగెత్తా వచ్చాడు. And suddenly at that time one man came running. అయ్యా 2 రోజులు మీటింగ్ పెట్టారు భక్సింగ్ గారి పార్టీనా ఇది. And he asked Brother Edwin Aaron, 2 days they have conducted meetings there, Brother Bhat Singh's party. Is this bullock cart and this party Brother Bhat Singh's party? ఆయనకి అవునండి అన్నాడు. And he said immediately, yes, it is Brother Bhat Singh's వాళ్ళు party. ఎక్కడికి వెళ్తే చెప్పు 100 టికెట్లు ఏం కొంటాను అన్నాడు. And then he said, how many people are going, where they are going, I want to purchase the railway ticket for all of them. ఈ ఎడ్ల బండికి ఎంత వాడు చెప్పు. And you tell me what is the higher charges for the bullock cart. ఆశ్చర్యపోయాడు. And Brother Edwin Aaron was spellbound. దీనికంటే ఆశ్చర్యం ఏంటంటే భక్సింగ్ గారు పార్టీ అంతా వచ్చిన తర్వాత ఎడ్విన్ ప్రభు నీకు సహాయపడ్డాడా అన్నంట. See, more wonderful thing is, after that Brother Bhat Singh with the party came to the railway station and called Brother Edwin Aaron. Has God helped you, Edwin? He asked. కళ్ళ నీళ్లు తిరిగాయంట. And he shed tears. ముందుగానే సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ఎరిగినవాడు. See, he knew the good things which are foreordained by God. కనుక మన కొరకు దేవుడు ఎన్ని పెట్టాడు ఏమైనా ఆలోచిస్తున్నావా? Have you ever thought for how many good works God has called you to do? కనుక చూసామంటే కన్నా ఏమంటాడు, పరలోక తండ్రి ఈ సత్క్రియ చేయడంతో చూసి తండ్రి మహిపరుస్తారంట. And it is written, by when you do such good works, people will glorify God who is in heaven. ప్రభా నీ నా మహిమార్థమైన సిద్ధపరచమని నేను చేయాలని కోరుతున్నాను. Lord, these things are foreordained so that I may do, and for thy glory I want to do these things. పరలోక తండ్రి మహిమపరచబడాలి. And the God of heaven, our Father, must be glorified. మార్క్స్ రోమిల్ రాసిన పత్రిక, Book of Romans. రోమిల్ రాసిన పత్రిక Romans 8వ అధ్యాయం 8th chapter. రోమా 8వ అధ్యాయం Romans 8th chapter. 12వ వచనం నుండి మార్చి చదువుకుంటాం. From verse 12 onwards, responsively. మార్చి చదువుకుంటాం. Responsively. కాబట్టి సోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. 13. For if ye live after the flesh, ye shall die. But if you through the Spirit do mortify the deeds of the body, ye shall live. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. 15. For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we cry, Abba, Father. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలు, మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మే
అని మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మనము ఆ ఆత్మ కలిగిన అబ్బా తండ్రి అని పిలవగలం. The Spirit itself beareth witness with our spirit that we are the children of God. Having that Spirit, we are calling our Lord as Abba and Father. ఆత్మదేవుడు భక్సి గారు వాళ్ళని నడిపించిన దేవుడు మనల్ని ఎందుకు నడిపించాడు? See, the God, the Holy Spirit, who led Brother Bhatt Singh, why can't He lead you and me? మనల్ని నడిపిస్తాడు. Yes, He will lead you and me also. కనుక అంటాడు కదా తిమోతికి రాసిన పత్రిక 3 తిమోతి 6వ అధ్యాయం. In 1 Timothy 6వ అధ్యాయం chapter 6. 3 తిమోతి 6వ అధ్యాయం 1 Timothy chapter 6. ఇక్కడ ధనవంతులతో చెప్పు అంటాడు. And he is telling Timothy to tell to the rich people. 17 నుంచి 19 వరకు కలిసి చదువుకుంటాం. From 17 onwards. కలిసి చదువుకుంటాం. All of us please. Charge them that are rich in this world, that they be not high-minded, not trust in uncertain riches, but in the living God who giveth us richly all things to enjoy, that they do good, that they be rich in good works, ready to distribute, willing to communicate, laying up in store for themselves a good foundation against the time to come, that they may lay hold on eternal life. ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాల్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. ఏమంటాడు? కనుక వాస్తవమైన ధనం సంపాదించుకోవాలంటే, చక్కని పునాది వేసుకోవాలంటే ఏం కావాలా? ధనవంతులు గర్విస్తూ కాకుండా ధారాళంగా దయచేసే దేవుడు అందరికీ ఇస్తాడు. నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, మా అందరికీ ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. ఎందుకు? సత్క్రియలైన ధనమును కలిగి ఉన్నావు అంటే గనా, ప్రభా ఈ ధనం ఎందుకు ఇచ్చావు నాకు, నేను ఎవరికి ఇమ్మంటావు, ఏం చేయమంటావు అడుగు. If you want to have the real riches, if you want to be built up the strong foundation, and what you have to do, Lord, you have given me riches. To whom I have to give, or which good deeds I have to do? You have to ask God, and by doing so, you need not be high-minded, nor trust in this uncertain riches, but in the living God, and He give you richly all things to enjoy. కనుక ఇంటికి వచ్చిన వానికి ఏదో శ్రేష్టమైన వస్తువులు. And if somebody comes to your house, give the best things to him. కనుక మనం ఎట్లాంటి వాళ్ళము, అంత చెడిపోయిన మనం ఏం చెడిపోవాలా, మంచి మనకు రావాలి. See, what type of people are we? In Telugu only. మా ఇంటికి వస్తావు నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తాను నాకేం ఇస్తావు. అంతేకాదు, నాట్ ఓన్లీ దట్, ఇద్దరు కోమటోళ్ళు మాట్లాడుతున్నారంట. Hear carefully. Two Vaishyas, that is, two businessmen, they are talking to each other. బావా బావా నా And that also Bava Bava. నా నోట్లో నీ ఏలు పెట్టు, నీ కంట్లో నా ఏలు పెడతాను. Their relation is so good, and he is telling the other businessman, you put your finger in my mouth and I will put my finger in your eye. అది సంగతి. See, this is the conversation. మనం అంటామే కానీ మనం అందరం అలాంటి వాళ్ళమే. See, though we say like that, all of us are so selfish. మన ఇంటికి వచ్చారంటే కదా మనము శ్రేష్టమైన వ్యూహము. See, if anybody comes to our house, many times we won't give the best things. ఇంకా శ్రేష్టమైన ఇచ్చే నేర్చుకో. And learn how to give the best. ప్రభా శ్రేష్టమైన నేను ఇవ్వాలి. Lord, I want to give the best thing. కనుక శ్రేష్టమైన ఇస్తూ వచ్చావంటే కన్నా వాళ్ళు ఆశ్చర్యపోతారు. And if you give the best thing, people who are visiting you, they will be wonderstruck. విక్టోరియా రాణి తన యొక్క ప్రజలు ఎలా ఉండో చూస్తామని చెప్పి మారు వేషంలో వెళ్ళిందంట. One day, Queen Victoria went in disguise to see how the citizens of her country are. ఒక ముసలిం ఇంట్లోకి వెళ్ళి కొద్ది ఆ టైంకి వర్షం పడింది. And when she went inside the house of a old woman, at that time it started raining. సరే ఆమెతో అన్ని మాట్లాడేసిన తర్వాత After speaking to her so many things, ఏదైనా గొడుగుందమ్మా నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్పిన కొద్ది ఇంట్లో పొరకలు గొడుగుంది. అది గొడుగు తెరిస్తే లోపల ఉన్నట్టు బయట ఉన్నట్టు అంతా ఒకటే, అది కాస్తుంది అట్టాది. So, and she was asking that old woman, is there any umbrella? I will take it, and after going to my house I will send it back. And a very old umbrella was there, and that was having all patchwork, everything, even rain will come inside. బయట ఒకటే లోపల. Yeah, whether the umbrella is there or not, it makes no difference. సరే తీసుకెళ్ళిపోయింది. And she have taken that umbrella. మరుసటి రోజు ఆమె ఇంటి ముందర రథం నిలబడింది. And the next day,
a king's chariot came before her house. ఆమె భయపడిపోయి ఏమ్మా ఈ చారిట మా ఇంటికి వచ్చిందని. And that old woman was really wondering why this chariot has come before my home. ఇద్దరు సైనికులు దిగినారు. And 2 soldiers got down. అమ్మా రాత్రి మీ ఇంటికి వచ్చిన ఆమె క్వీన్ విక్టోరియా, ఆమెకు నువ్వు గొడుగిచ్చావంట, దానికి బదులుగా ఇంత మంచి గొడుగు వెండి పీడి దీనికి తీసుకో అని ఇచ్చింది. And they were telling, 2 soldiers were telling to the old woman, last night a lady came to your house. Do you know who she was? Who she is? She is Queen Victoria. Yesterday you have given that umbrella to her. She have given, you see, what a wonderful umbrella with a silver handle and all these things. అని చెప్పి కానీ ఏడ్చింది. అయ్యో మంచిగా ఉమ్మర్లో ఉంటే బంగారు వీడు వచ్చేది అని. She was weeping, and if I would have given a nice, very good umbrella, probably with a golden handle I would have got. కనుక అప్పుడు పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం? See, after the opportunity is gone, what is the use of repenting? కనుక ప్రభు ఇచ్చిన అవకాశాన్ని పురస్కరించుకో. And whatever opportunity God give to you, use it. పరిశుద్ధాత్మ నడుపుదలలో ఉండు. Be under the guidance of the Holy Spirit. ఆత్మ ద్వారా నడిపించబడిన వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. Those people who are led by the Spirit of God, they will be called as the children of God. అడుగు ప్రభువా నీ ఆత్మతో నడిపించను. Step by step you can ask the Lord, Lord, lead me with thy Spirit. నీ నామమును మహిమపరచాలని కోరుతున్నా. I want to glorify thy name. సిద్ధపరిచినటువంటి సత్క్రియల్ని చేయాలని కోరుతున్నా. I want to do all those good deeds what thou hast foreordained so that I may do. వాటి కొరకు అవకాశం ఇయ్యి. And give opportunity to the Lord to use you. గలతీయులకు రాసిన పత్రిక Book of Galatians 6వ అధ్యాయం 6th chapter. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం Galatians 6th chapter. 6వ వచనం నుండి మార్చి చదువుకుంటామా? From verse 6 responsively 10వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. and up to 10th verse. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. Verse 7. Be not deceived, God is not mocked, for whatsoever a man soweth, that shall he also reap. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంటను కోయును. And let us not be weary in well doing, for in due season we shall reap, if we faint not. 10వ వచనం చదువుకుంటామా? 10th verse, all of us. కాబట్టి As మనకు we have సమయము therefore దొరికిన కొలది opportunity, let us do అందరి good unto ఎడలను all men, విశేషముగా especially unto them who విశ్వాస are of the household of చేరిన faith. వాడికి మేలు చేయుదము. కనుక సమయం దొరికిన కొలది మేలు చేసి నేర్చుకో. Yes, whenever you get an opportunity, always seek to do good. ప్రభు చూస్తాడు. The Lord is seeing. నాకు ఈ మట్టి కట్టడం ద్వారా మహిమ వస్తుంది, ఈ మట్టి కట్టడం ద్వారా నాకు మహిమ వస్తుంది అని ఎడిగాడంటే గనా ఆయన నడిపించి చూస్తావు. పిల్లలు కాదు, దేవుని పిల్లలు కాదు, దేవుని కుమారులు అవుతావు. See here, in this particular earthen vessel is glorifying me, bringing glory unto me. When the Lord sees that, you are not the children of God, you are called the sons of God. పిల్లలు కాదు, You are not kids. కుమారులు, ఎదిగిన వాళ్ళు. And you are grown up sons of నువ్వు God. ఎదిగిన వాడు అయితే తేలిగ్గా నీకు నడుపుదల దొరుకుతుంది. తేలికగా నీకు నడుపుదల దొరుకుతుంది. If you are a grown up person, easily you can take steps and go forward. కనుక శ్రమ పడడానికి ఇష్టపడతావు. And you will be willing to labor for the Lord. క్రయం చెల్లించడానికి కూడా ఇష్టపడతావు. And to sacrifice for the Lord. కనుక అది ప్రభు చూస్తాడు. The Lord will see that. అప్పుడు నీకు పరమేశ్వరుని నీ లోపల కుమరిస్తూ వస్తాడు. Then He will pour into you the treasures. ఇదంతా తాత్కాలిక లోకం, శాశ్వత రాజ్యం ఉంది. See, this is all temporal world. We are having an eternal world. కనుక అక్కడికి వెళ్ళాలి మనం. And there we have to go. ఇక్కడ ప్రేమ బంధకాలని తుంచివేయబడుతున్నాయి. And all these relations of love and all these things are being turned out. ఇక కరోనా కాటేస్తా ఉంది. See, now the corona is attacking. ఒక ఆమె కరోనా అంటే కరోనా వచ్చింది. And పేరుమ కరుణ. see, one sister is there, her name is Karuna, and she got corona. ఆమె కూడా కరోనా కాటేసింది. And again corona attacked her also. ఎవరికి మినహాయింపు లేదు. There is no exception, remember that. ఈ వేళ కూర్చోండవు కానీ ఎప్పుడు నువ్వు దాంట్లో ఏది Gandhi. హాస్పిటల్ అదే ముందు ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ చేసిన తర్వాత Quarantine. క్వారంటైన్. ఎప్పుడు నువ్వు క్వారంటైన్ చేరుతావు తెలియదు. Today you are sitting here. You and I do not know when you and I will be in the quarantine. కనుక ఇవాళ పేపర్లో చూశాను, ఉస్మానియా హాస్పిటల్ అంట ఆ వార్డులో అంతా నీళ్లు వచ్చేసాయి. And today I have seen in the newspaper
in the Usmania hospital, in that ward, the rainwater entered. అది పాత బిల్డింగ్ ఆయా, And it is a very old building. కనుక దీని ద్వారా వచ్చే కొత్త జబ్బులు వేరే. And because of this rainwater, the new diseases are coming. ఇప్పుడు నువ్వు హాస్పిటల్ అంటే చాలు ముందు అది చూసి పద. So, if you say hospital by seeing the condition, I don't want to be here. కనుక ఎట్టుందంటే కానీ అప్పుడు నేను పద అంటారు, లోపలికి పద అంటారు. And immediately they will say, go inside. కనుక జాగ్రత్త, Be careful. కనుక ప్రభు నేను జీవించేది కొంతకాలమే. Lord, my days are numbered. ఈవేళ మా ఇంట్లో ఆ మాట వచ్చాను. Today, I told the same thing in my house. ఎంతకాలం ఉంటాను నేను తెలీదు. I do not know how many years I am going to be. కనుక ఆయన కార్యం చేసేసి వెళ్ళిపోదాం పదా. Yes, let us fulfill his work, complete his work and let us depart. ఆయన నా కొరకు ఇంకా ఏమి సిద్ధపరిచి ఉంచాడో వాటన్నిటిని చేసేసి వెళ్తాం పదా. What the Lord has foreordained for me to do, let us finish them and then quit. ప్రభా ఈ మట్టి ఘటాన్ని చూసి నీ మహిమేశ్వరాన్ని కుమ్మరించు. O Lord, by seeing this earthen vessel, thy heavenly treasures, thy glorious treasures may be poured in me. శ్రమ రాని, Difficulty may come, ఇబ్బందులు రాని, or trials may come, ఇరుకులు రాని, or some persecution may be. ఇక్కడే. All these things are only in this world. దీని తర్వాత పరవం. Tomorrow the heaven is there. పరలోకం తెరబడుతుంది. And the heaven will be opened. అక్కడ మహిమ రాజ్యము. And that is a glorious kingdom. నా తండ్రి. And he is a glorious నా king. దేవుడు. And our God and Father. ఎందుకు మాట చెప్తున్నాను? Why I am telling? ప్రభుని యేసుక్రీస్తు వారే మాట్లాడాడు కదా. అవన్నీ కూడా ఎంత కంఠస్థం చేశానంటే, ఎంత మధ్యరాత్రిలో లేపి అడిగినా కూడా చెప్పేట్టుగా ఉండాలి, అంత కంఠస్థం చేశాడు. అలాంటిది దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తా అంటే ఒకటి లోపల పోవటంలే. ఏమిరా అరే పెద్ద పెద్ద డ్రామాలు ఇవన్నీ కూడాను. డ్రామా అంటే షేక్స్పియర్ డ్రామా, అవి నాటకాలు ఉండాయి. ఒథెల్లోని, యాజ్ యు లైక్ ఇట్ అని, షేక్స్పియర్ అని డ్రామాలు చాలా ఉన్నాయి. మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఉండాలి తెలీదు, మీకు ఉండాలి లిటరేచర్లో. కనుక అవన్నీ అప్పట్లో అంతగా కంఠస్థం చేసినటువంటి వాడిని ఇప్పుడు ఒక్కడు లోపలికి పోవటంలే. ఏమంటే ఇది షేక్స్పియర్ డ్రామా కాదురా నాయన అన్నాడు ప్రభు. ఇది షేక్స్పియర్ డ్రామా కాదు, ఇది షేక్స్పియర్ డ్రామా కాదు అని చెప్పి అన్నాడు. దాని కొరకు అది కంఠస్థం చేసి లోపల పడివేసుకున్నామంటే ఏమడగలా. కీర్తన 1, Psalms 1, కీర్తన 1 చదువుకుంటామా? మొదటి 3 వచనాలు. Psalms 1 అందరికీ చిన్నప్పటి నుంచి కంఠస్థమే. చూడకుండా అని చెప్పే చూడకుండా అని చెప్తారు కూడా. చెప్పండి చూడకుండా అని. నాకేం వినపడలే. నేను కొనుక్కున్నాడు. కొంతమంది ఇంగ్లీష్లో, కొంతమంది తెలుగులో చెప్తున్నారు. సరే తెలుగు చెప్తామా? దుష్ట చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండక. చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రం ఉంది. కాస్త నెమ్మది చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రం ఉంది ఆనందించు. అది ఇంపార్టెంట్. అది ఆనందిస్తుంటే అప్పుడు లోపల పడుతుంది. యెహోవా ధర్మశాస్త్రం ఉంది ఆనందించుచు. మనకు వేరే పుస్తకాలు చాలా ఆనందం. కనుక మ్యాగజైన్లు చాలా ఆనందం, వేరే పుస్తకాలన్నీ ఆనందం. కొంతమంది మా పాప ఎంత బాగా చదువుతుంది అని అనుకుంటే కానీ ఇక బైబిల్ పెట్టుకుంటారు. దాంట్లో ఏం పెట్టుకున్నావు? బైబిల్ చదువుతున్నావు, దాంట్లో ఏం పెట్టుకొని చదువుతున్నావు? ఒక ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. కనుక బైబిల్ పెట్టుకుందంటే చదువుతుంది. మా పాప ఎంత బాగా చదువుతుంది అంటే కానీ దాంట్లో ఏం పెట్టుకుందంటే వాళ్ళ స్నేహితురాలు ఇచ్చినటువంటి ఉత్తరము ఒక పటం పెట్టుకొని చూస్తుందంటే ఎట్లుంది. కనుక ఏంటి అడిగినా మనం మోసం చేస్తాం, హృదయం మోసం. కనుక దుష్ట చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించచ్చు. దట్ ఈజ్ ఇంపార్టెంట్ వర్డ్, రాసుకో. ఆనందించుచు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు ఆనందించకపోతే దేవుడి వాక్యం ఉందో ఆనందించకపోతే అది ఒట్టిగా ఏదో చదవాలిగా చదువుతున్నావు, కనుక కంఠస్థం చేయాలిగా చేస్తున్నావు, అంతేగాని అది లోపల పనిచేయటంలే. ఆనందిస్తూ చదివితే, ఆనందిస్తూ ధర్మశాస్త్రం ఆనందించచ్చు. యు హ్యావ్ టు డిలైట్, ఆనందించాల. నీకు దేవుని వాక్యం అంటే ఆనందం ఎప్పుడు కలుగుతుంది? కొంతమంది ఎలా ఏం చేస్తారంటే కంఠస్థం చేయమంటారు వాక్యాన్ని. వాక్యం కంఠస్థ చేయకపోతే వాళ్ళకు ఒక వాక్యం కంఠస్థ వాక్యం చెప్పకపోతే నాస్తా లేదు.
నాస్టా లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చి తిప్పలు బాబు అని చెప్పి వాడు చేస్తాడు, వాడు చూస్తాడు. చిన్న వాక్యం అవుతుంది అది చూసుకొని. చెప్పరా ఏసు కన్నీళ్ళు ఇచ్చాను యోహాను సువార్త 11 వీడు అది లోపల పోద్దా కనుక ఇంక బ్రేక్ఫాస్ట్ కొరకు అది కనుక అలా కాదు. ఏంటి దేవుని వాక్యం ఆనందిస్తుంటే మనసులో పడిపోతుంది. అనుభవ జ్ఞానంతో పడితే ఇంకా బాగా పడిపోతుంది. ఇది నా అనుభవం కావాలి. ఎలా అనుభవం కావాలి? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు. నీటి కాలువల యోరన నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలనను అతడు చేసినంత సఫలమగును. అతడు చేసినంత సఫలమగును. సఫలం కావాలి ప్రభా, నేను చేసేదంతా కూడా ఫలభరితం కావాలా, ఫ్రూట్ఫుల్ కావాలా, సఫలం కావాలా, సక్సెస్ కావాలా అని చెప్పి ఆశించాలంటే మంచి సూత్రం ఇది. ఏం సూత్రము? కనుక దేవుడి వాక్యము నాకు అనుభవం కావాలి ప్రభా. ఏదో వింటున్నాను, అది అనుభవం కావాలా. దాన్ని ధ్యానించాలని కోరుతున్నా, దాన్ని నెమరు వేసుకోవాలని కోరుతుంటున్నాను. దివారాత్రం ధ్యానించేవాడు అంటే నెమరు వేసుకునేవాడు. ఇప్పుడు విన్నావు, ఉదయకాలం విన్నావు, ఉదయకాలము సండే స్కూల్కి పోయినా సండే స్కూల్కి పోయారు. సరే పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఉదయకాలం ఏం చెప్పాడు అంకులు, ఉదయకాలం ఏం చెప్పాడు అంకులు అని ఆరాధనకి ఏం అర్థమని చెప్పాడు. ఒక్కరిటి మాటలు. తర్వాత టేబుల్కి ఏం అర్థమని చెప్పాడు పెద్దోళ్ళుగా, కొంచెం 2 మాటలు. మళ్ళీ చివరిగా వర్తమానం ఇచ్చాడు, అదేం వర్తమానం, 1-3 మాటలు. అవి కంట్రస్ట్ పెట్టుకోవాలి, లోపల పడేసుకోవాలి. ఎప్పుడైతే పడేసుకుంటావో అప్పుడు అది పని జరుగుతుంది. కనుక పెద్ద సభలకు పోతాం, కాన్వకేషన్ అట్లాంటికి పోతాం, పెద్ద యూత్ క్యాంపులు వీటికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు అక్కడ అంటే ఏమంటారు, బాబా ఎంతమంది వచ్చారు నా తండ్రి, బాబా ఎంతమంది వచ్చారు. మళ్ళీ ఏం చెప్పారు, ఎందుకు అందరికీ భోజనం పెట్టారు తెలుసునా. కనుక సరిగ్గా చెప్పు, ఒకనాడు గుడ్డు కూడా ఇచ్చారు కనుక ఇందుకు ఏం చెప్పారు అంటే కనుక అబ్బా ఇంగ్లీషు తెలుగు హిందీ, ఇంగ్లీషు తెలుగు హిందీ చూసి మేడ పట్టకబాయ చెప్పారు. కనుక ఇందుకు ఏం చెప్పారు అది నువ్వు వచ్చింటే నీకు అర్థమైండు, ఎవ్వరికి ఎక్కలే. దాన్ని నెమరు వేసుకుంటేనే తప్ప అది లోపల ఏమాత్రం పనిచేయదు. యూ హ్యావ్ టు మెడిటేట్. అందుకనే కొంతమంది రాసుకునేది అట్లే ఉంటారు, చూడరు. కనుక రాసుకుంటారు, దేవుని స్తోత్రం రాసుకుంటారు, అది ధ్యానించాలి. ఏం చెప్పాడు అంకులు అని చెప్పి దాన్ని ధ్యానిస్తూ వచ్చామంటే ప్రభు చూస్తాడు. నా వాక్యం అంటే శ్రద్ధ పెడుతుంది, దాని ప్రకారం జీవించాలని కోరుతుంది, తన అనుభవ జ్ఞానం కావాలని కోరుతున్నాడు అని చెప్పి ప్రభు ఎరగల. ఎంతో చదివినంత మాత్రమని కాదు, కంఠస్థ చేసినంత మాత్రమని కాదు, నీ అనుభవం కావాలి. అది ప్రభా నా అనుభవం కావాలా అని చెప్పి నువ్వు ఆశించావంటే అప్పుడు ప్రభు నీకు సహాయపడి చూస్తూ వస్తావు. నేను 1964లో ప్రభుని నమ్మాను. 1964లో ప్రభుని నమ్మాను. ప్రభు నమ్మిన తర్వాత నా సాక్ష్యం కూడా చెప్పని ఒక ఆయన అన్నాడు. 1 నిమిషం కూడా చెప్పేస్తాను నా సాక్ష్యం కావాలంటే. సరే 1-2-3 నిమిషాలు చెప్తాను. 1964లో ప్రభుని నమ్మాను. నా పేరు ఇంతకుముందు కృష్ణమూర్తి, మా నాన్న పేరు బొంతల రామచంద్రయ్య చిట్టి, స్వగ్రామం మదనపల్లె, చిత్తూరు జిల్లా. అన్నీ ఉంది కానీ నెమ్మది లేదు. దీని కొరకు లోకంలో తిరిగాను, దుర్మార్గం జీవించాను. ఎక్కడ నాకేం నమ్మి సంతోషం దొరకలే. చివరికి ఒకరోజు చనిపోలే, ఎక్కడికైనా ప్రశ్నలు వస్తున్నాయి, జాబ్ దొరకలే. జాబ్ దొరకపోగా అరే దీనికి ఎవడిస్తాడు జాబ్ అని చెప్పి నేను ఇంకా దేవుడే ఇవ్వాలి అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతి మొదలుకొని కన్యాకుమారికి యాత్ర చేశా. ఏడ్చి ప్రార్థన చేశా, ఏ దేవుడు మాట్లాడలే. చివరికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో దేవుడు లేడు, దైవం లేదు అని చెప్పి అర్థం నీ జీవితం వ్యర్థమే చార్మినార్ ఎక్కాను. ఎవడో మెడమే చేపెట్టినట్లయింది. నువ్వు చచ్చిపో అంటుంటే ఇంటికి పోతే మళ్ళీ అదే బుద్ధి, అది అలవాట్లే, నేను సాధించింది ఏంటి కదా, చచ్చిపోతాం కదా అని చెప్పి అనుకుంటుంటే 2 ప్రశ్నలు వచ్చాయి కాలెత్తపోతా ఉంటే. అసలు ఎవరికి జీవితం దేని కూడా జీవించాలా? ఎవరు రారు, ఏది రాదు. ఎవరు రానప్పుడు ఏది రానప్పుడు ఎందుకంట? ఒకే క్లాసులో 10 ఏళ్ళు చదివితే అంటాడవా బాబు, నేనే మాట్లాడదు ఎదురుగు. ఒకే క్లాసులో 10 ఏళ్ళు చదివితే, ఒకే క్లాస్ 10 ఏళ్ళు చదివితే ఎవరితో నా స్కూలు, ఎవరు నీ టీచర్ అనరు, దానికంటే గాడిదలు మెప్పుకుంటే మేలనరు. అసలు దేని గురించి చూస్తున్నావు నీకు తెలియపోయా?
ఎవరికో చూస్తాం దేనికి పాయా ఎట్లా ఉంది? అర్థం లేని జీవితం వ్యర్థమే, అర్థం లేని జీవితం వ్యర్థమే. కనుక అర్థం లేకపోతే అది వ్యర్థమే కదా. కనుక అర్థం లేని జీవితం వ్యర్థమే కదా. అప్పుడు చచ్చిపోతాం. దీనికి అర్థం లేదు, చచ్చిపోతామని కాలు ఇచ్చాను. అయితే ఆ ప్రేమగల దేవుడు చావుని వెళ్ళా. ఎందుకో తెలుసునా? చిన్న తలంపు తీసుకొచ్చాడు. ఒరే చావు రాకపోతే మధ్యాహ్నం పైన ఉన్నాను, కిందంతా ట్రాఫిక్ ఉంది, ఒంటరిగా ఉండి అక్కడ. కనుక సరాసరి రోడ్డు మీద చావు రాకుండా ఈ బస్సు మీద పడతాను, ఈ కారు మీద పడతాను, వికలాంగుని అయిపోతానేమో, ఇంకా బ్రతిగా ఉంటానేమో, మీన బ్రతికంతా పడకలు ఉండలేమో, చీచాట అడుగు, త్వరగా చచ్చిపోదా అని చెప్పి దిగొచ్చి కరెంట్ దిగులు పట్టుకుంటామా, రైలు పట్టాల మీద పట్టుకుంటామా, బస్సు కింద పడతామా అనుకున్న సందర్భంలో అద్భుతకరంగా ఈ గ్రంథంలో మాటలు వినడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు ప్రభు. ఒకతను కూర్చోబెట్టుకుని 4 మాటలు చెప్తుంటే నా పాప జీవితం గుర్తుకొస్తుంది. ఎక్కడా నేను పాపని అనుకోలేదు. మా అమ్మ పేరు లక్ష్మీకాంతమ్మ. నేను అనుకున్నాను మా అమ్మగారు వెళ్తామ్మా ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను, బండి గోతం పెడితే అర్చన చేశాను, తల వెంట్రుకలు మొక్కుడు చేయించాను, ఇప్పుడు చుట్టూ ప్రక్షాళన చేశాను, కోనెట్లు మునిగానే, కానుకేసానే, ఆ మొదటి మేష దగ్గర 1 వారం ఉన్నానే, గర్భాలకు కూడా వెళ్ళి కొత్త పూజలు చేయించానంటే ఎంత పుణ్యం చేశావురా అంటుందేమో అనుకునేవాడిని. కాదు, ఈ గ్రంథంలో మాటలు వింటుంటే నా పాపం ఒప్పించబడుతుంది, నా పాపం నన్ను పట్టుకుంటూ ఉంది. ఎలా ఉంది? ఒరే దొంగ, ఒరే త్రాగబోతా, జూదరి, మోసగాడ, అబద్ధికుడా, టక్కరోడా, జిత్తురోడా, సస్తే ఎక్కడికి అని మాట్లాడుతోంది. ఏంటంటే కొత్తగా ఉంది ఇది. నా సంగతి ఆయనకి తెలుసును. దొంగ బతికాను, అబద్ధాలు ఆడాను, చెడిపోయాను, నాకే తెలుసు కదా, నాకే తెలుసు. కనుక ఈ గ్రంథం ఆ మాట్లాడాయా? అది ఇలాంటి వాడిని త్వరగా చచ్చిపోతే ఏ ముఖ పెట్టుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఇన్ని పాపాత్మని అని చెప్పి లోపల ఏడుస్తూ ఉంటే ఏంటి ఎందుకు ఏడుస్తున్నా అంటే ఆయన నా వంగా చూడటం లేడు, చూసి చెప్పింది. ఎప్పుడైతే అన్నాడో ఈ పాపము నిన్ను వెంటాడుతుంది, తరుముతుంది, పట్టుకుంటుంది, ఒకనాడు ఎత్తి నిత్య నరకంలో పడేస్తుంది. నేను తప్పించడానికి వచ్చినవాడు ఒక్కడే, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వాడు. ఆయన పేరు లోకరక్షకుడు. లోక పాపాలు మోసుకుని పోయి దేవుడి గురి పిల్ల. కనుక ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, పాపం ఎరిగిన ఆయన మన కొరకే పాపంగా చేయబడ్డాడు. కనుక లోక పాపాలని మోసుకుని పోయి సిలువలో తూర్పుపడమన ఉత్తర దశలో ఉండే యావత్ మానవాడి కొరకే ఒక్క అర్పణ అర్పించాడు. మన అందరి కొరకు బలిప్పాడు. పరిశుద్ధ రక్తం కార్చే సమాధిపతులు ఇచ్చాడు. నువ్వు నమ్మితే చాలు అన్నాడు. అన్నీ మర్చిపోయిన ఒకటి మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. ప్రభువుని యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొర్లిపోద్ది అన్నాడు. బరువుకిపోయింది హృదయం బరువుకిపోయింది, దొర్లిపోద్ది అన్నాడు. అందులో నేను బట్టల వ్యాపారం చేశాను మా నాన్నగారితో పాటు. ఎవరికైనా ఏమైనా బట్టలు కానీ ఇచ్చామంటే ఎటుంది ఇంకా ఏమండి దీన్ని రంగు పోద్ది అంటే పోనిపోద్ది అంటే మొట్టమొదటి ఉతిక్కేపాయి అన్ని అబద్ధాలు. కనుక మేము లెక్కేసుకుంటే ఎంత బరువెక్కిందంటే ఒట్టి అబద్ధాలు మూటే అంత పెద్దది ఉంది. సంవత్సరానికి దినానికి ఒక అబద్ధం ఆడితే సంవత్సరానికి 365, లీపిరైతే 66. కనుక 10 ఏళ్లకు 3650 అబద్ధాలు. నా వయసు ఒట్టి అబద్ధాలు మూటేది పెరుగుతుంది. మిగిలిన పాపాలు వెనకేసుకుంటే దొర్లిపోద్ది అన్నాడు. ఏం చేయలేయా, ప్రార్థన చేస్తావా, నాకు రాదే అన్నా. నేను చెప్పు అన్నాడు. ఇద్దరం మోకాళ్ళకి వచ్చాం. అక్కడ యేసయ్య బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, సిలువ లేదు, పటం లేదు, విగ్రహం లేదు, ఏం లేదు. చిన్న ప్రార్థన చేశాం. యేసయ్యా పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినానయ్యా, నాలో ఏమంచిది లేదు తండ్రి, ఈవేళ మరణిస్తే నరకానికే పాత్రున్న ప్రభా, అయితే నా శిక్షను భరించావంట, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా, క్షమించావయ్యా, నీకే వందనాలు ప్రభా. ఈ పాపిష్టు దాన్ని కడుగుటికై నీ పావన రక్తాన్ని కార్చావంటనే, ఆ రక్తంతో కడుగుతా ఉంటేనే కడుగు నాయనా, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు ప్రభా. నువ్వు చనిపోయి ఆలకి వెళ్ళిపోలేదంట, 3వ నాడు మృత్యుంజడి తిరిగి లేచావంట, నీ ఒక్క సమాధి ప్రపంచంలో ఖాళీగా ఉందంట, నా లోపలికి వచ్చి నన్ను నడిపిస్తావంటనే రానాయనా, వచ్చినవయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహము నీ చేతులు పెడుతున్నా, నేటి దినం నుండి ఈ దుష్టలోకములో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన. 1964వ సంవత్సరంలో 52 years బ్యాక్ సంగతి. 64వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 ఏళ్ళు చేశాను. అద్భుతం. లోపల జరుగుతుంది కార్యం, నాకే తెలుస్తుంది. నా లోపల ఏదో జరుగుతుంది నాకే తెలుస్తుంది. బయట వెళ్తా ఉంటే సినిమా వద్దు, విడిసిడు వద్దు, అబద్ధం వద్దు, కన్నీళ్ళతో ఒప్పుకున్నాను. పాపాలు ఒప్పించబడుతుంటే ఏడుస్తున్నాను, పాపాలు ఒప్పించబడితే ఏడుస్తున్నాను.
అరే ఇలాంటి దుర్మార్గుడు చచ్చిపోతే నరకానికి అక్కడికి ఆడిపోతానని చెప్పి నా హృదయాన్ని చూపిస్తూ ఉంటే ఈ గ్రంథం ఆ మాటలు ఉన్నాయని అంటే ఏడుస్తున్నాను. దాని పరిహారకుడు వైపు చూపించగానే ఆయన ఎంత మంచి సూత్రం ఇచ్చాడు. కనుక నమ్ము, నీ హృదయ భారం దొరికిపోతుంది. కనుక ఒప్పుకున్నాను, క్షమించావయ్యా నీకే వందనాలు, కడిగి వేసినావయ్యా నీకే వందనాలు, నా లోపలికి వచ్చినావయ్యా నీకే వందనాలు, నా ఆత్మ నా ప్రాణము నా దేహం నీ చేతులు పెడుతున్నా, నేడు దినం నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నాను. అయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. నేను క్రైస్తవ పాఠశాల చదివాను. ఏదో నామక అంతే. నాకంటే దుర్మార్గులు ఉన్నారు, క్రైస్తవులే నా ఫ్రెండ్సే, నాకంటే దుర్మార్గులు. క్రైస్తవ పాఠశాల చదివాను. ఇవన్నీ మాకు అప్పుడే తెలుసు. కనుక మౌడి కీర్తన అప్పుడే కంటేస్తాం, మౌడి కీర్తన అప్పుడే కంటేస్తాం. డ్రిల్ మాస్టర్ కూడాను, డ్రిల్ మాస్టర్ ఉంటాడు. ఎరుకో అంటే అందరు కూర్చోవాల, జెరూసలేం అంటే అందరు నిలబడాల. అంటే అర్థం ఏంటి? అప్పటి నుంచే మాకు తడిబిది ఇది. జెరికో అంటే అందరు కూర్చుంటారు, జెరూసలేం అంటే అందరూ లేస్తారు. అంటే ఎరుకో కూలిపోయినా జెరూసలేం నిలబడేనట్లు. కనుక ఆనాడు అప్పుడే ఉన్నాయి మాకు. ఇది ప్రతి ఫ్రైడే ఈవినింగు బైబిల్ కథ ఒకటి చెప్తారా ఉంటారు. కనుక ఇవన్నీ చిన్నటి నుంచి కూడా తెలుసు, ఎరుగుదం అంతే పడ్డా ఎంతో లోపల అంతే. తగిన సమయం కొరకు కనబడుతున్నాడు ప్రభు. ఎప్పుడైతే ఇది ఎరిగిన తర్వాత ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది తెలిసిన, నా స్నేహితులు వచ్చారు. వాడు ఎక్కడో చర్చలు దొరికాయంటరా అని చెప్పాను. 1.5 నెలలు అయిపోయింది నేను ఇల్లు విడిచిపెట్టి అని చెప్పి, మేమంతా ఏం చేస్తాం తెలుసిన, కోమట్లము వచ్చే ఆదివారానికి ఈ సోమవారం నుంచే ప్లాన్ చేస్తూ ఉంటాం. ఎక్కడ పోతాంరా, ఏం చేస్తాంరా, అది ఇదంతా ప్లాన్ చేస్తూ ఉంటాం. అదే పని, ఇంక వేరే పనిలే. ఇంకో వ్యాపారం ఉంటుంది. వ్యాపారం అయిపోయిన తర్వాత సాయంకాలం మేమంతా ఏం చేస్తామంటే, సాయంకాలము అందరం చదువు మానేసి వ్యాపారంలోకి వచ్చేసాం. వ్యాపారంకి వచ్చేసిన తర్వాత వ్యాపారం అంతా అయిపోయిన భోజనం చేసుకొని అంతా వస్తామని చేరి ఊరంతా తిరుగుతాం. ఏం పని పాటలేదుగా. ఆ సినిమాని గురించి, వీడి గురించి, వాడి గురించి అంతా మాట్లాడుకుంటూ వస్తాం, వచ్చి కూర్చుంటాం. ఆడ కూర్చున్నామంటే ఇంకా అంతా ఏదో అన్నీ మాట్లాడుకొని ఆ మాట ఈ మాట అన్నీ రే పోదాం అంటే 12 గంటలకో 12:30కో ఇంటికి పోదాం అన్నారు. అది మా దినచర్య. అలాంటిది నేను ఎరిగిన తర్వాత నా స్నేహితులు కలవగానే రోడ్డు మీద ఒకడు వచ్చాడు. ఏమన్నాడు చూస్తున్నా, రోడ్డు మీద వచ్చి, నా యేసయ్యా రారా నాయనా అన్నాడు. స్టార్ట్ అయింది నాకు స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చి ఒకడు భుజం ఇచ్చేసి, రే నువ్వు లేవురా, ఆ సినిమా పోవాలనుకుంటా అంటే బొంబాయి పోయి చూసామరా మేము. కనుక వీడు ఆలిపోయాడు, వాడు ఆలిపోయాడు. అబ్బాయి ఎట్టట్లున్నాయి వాళ్ళ మాటలు. కనుక ఒకడు భుజం చేస్తే ఇది తీసిస్తే మేలనిపిస్తుంది, ఇంకోటి నడుమి చేస్తే వీడు తీస్తే మేలుంది. మొండ్ల మీద నడిచినట్లుంది నాకు. ఎట్లుంది? మొండ్ల మీద నడిచేట్లుంది. ఎందుకు వస్తే నా బాబు వీడితో పాటు తండ్రి. కనుక ఇంకా స్థలం వస్తూ ఉంది. ఆడు కూర్చుంటారు, ఆడు కూర్చుంటే ఇంక వెళ్ళేస్తారో ఏమో. ఎట్లుంది? అనానుకూలమైన వాతావరణంలో ఉంటున్నాను. అనానుకూలమైన వాతావరణంలో ఉంటే ఇంకా స్థలం వస్తుండగానే ఏం జరిగింది, 4 చినుకుల వర్షం పడగానే రే పదండి అది నేను పరిగెత్తి వచ్చేసాను. నేను స్తోత్రం. వచ్చి చూశాను ఎంత పెద్ద మేఘం ఉందని. మీరు నమ్ముతారు నమ్మరు, జానబెత్తడు లేదు, ఇంత కూడా లేదు మేఘం, ఇంతే, జానబెత్తడు లేదు. ఏం చెప్తున్న సంగతి? ఆ రాత్రి మోకాళ్ళ పడి ప్రార్థన మొదలుపెట్టాను. ప్రభా, కీర్తన చదువుకుంటాము, కీర్తన స్టార్ట్ చేస్తాము ఈ వేళ నుంచి అని అనుకొని చదివితే, దుష్టుల ఆచొప్పున నడవక, పాపుల మార్గున నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. ఆ 3 మాటలు చాలు ప్రభా అనగానే, నీ స్నేహితులంతా దుష్టులురా, వాళ్ళంతా పాపాత్ములురా, అపహాసుకులురా, ఇంకా వాడితో చేరొద్దు అన్నాడు. ప్రభా ఎంత తేటగా మాట్లాడుతున్నాం, ఇంకా చేరను, అంతే, ఇంకా చేరను. ప్రభు ఎవరితో మాట్లాడతాడంటే లోబడితే వాడితో మాట్లాడతాడు, వాళ్ళు కింద పోతున్నారు మాట్లాడుకుంటా, నేను మేడమే ఉన్నాను కనుక వాడిని ముందు చేరడంట కదరా,
కనుక వాడు అబద్ధాలు ఆడంటనే, వాడు వ్యాపారం చేయడంటే, సినిమాకి రాడంటనే అని వాడు మాట్లాడుకుంటూ పోతుంటే ఎవడోడు పోతున్నాడని కూడా తొంగి చూసేవాడు, పిలుస్తారు వాడిని. కనుక అంతే అయిపోయింది. వాడితో కలవలేంగా. మళ్ళీ కలిశాను, స్వార్థ చెప్పాను, ఇంటింటికి వెళ్ళాను, షాప్కి వెళ్ళాను, నా స్నేహితులందరికీ వెళ్ళాను, అందరికీ రుద్దు చెప్పాను. వాడితో కలవలే, ప్రత్యేకత వచ్చేసింది. కనుక దేవుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడతాడు, ఎవరితో లోబడతాడు వాడితో మాట్లాడతాడు. నువ్వు లోబడకపోతే అది చదివినట్టు ఉంటుంది, చేడినట్టు ఉంటుంది. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు, ఇటు లోకం కావాలి ఇటు ఇది కావాలంటే కుదరదు. కనుక రెండు కుదరదు. కానీ రే బాబు ఇటు తిరుగు, నీకేం పట్టింది ఆయన తాగానికి, ఇటు తిరుగు. కనుక గమనించామంటే ఇలాగునా వీడ ప్రభు మాట్లాడుతుంటే వెంట నువ్వు లోబడావంటే ధన్యురాలువు, అది కావాల్సింది. అప్పుడు అది నీ అనుభవం అయిపోతుంది. 52 సంవత్సరాల క్రితం జరిగిన అనుభవము ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు? అనుభవం అయింది. ప్రభు నడిపిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, కృపిస్తూ వచ్చాడు. కనుక దేవుడు వాక్యం మనం నడిపిస్తుంది, కాపాడుతుంది, భద్రపరుస్తుంది. నువ్వు చేయదంతా సఫలమవుతుంది. నీవు చేసేంత సఫలం కావాలంటే ఏం కావాలి? ఈ వాక్యం లోపల పడేసుకో. అనుభవపూరితంగా ఉంది. ప్రభా ఏదో పడుచుకున్నాను కాదు, ఇది నా అనుభవంగా కావాలి అని అడుగు. కనుక అప్పుడు నీ హృదయ ధ్యానము, నోటి మాటలు ఏమవుతుంది? అంగీకారం అవుతాయి. అది చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? ఆహాహా, నా బిళ్ళు ఆ యొక్క వాక్యం వాళ్ళకు అనుభవం కావాలని కోరుతూ ఉంటున్నారు, అనుభవ జ్ఞానం కావాలని కోరుతూ ఉంటున్నారు. ఏదో వినకపోవడం కాదు కానీ అనుభవం కావాలని కోరుతున్నారు అని చెప్పి అలాంటి వాతావరణం తీసుకెళ్తాడు. మాట్లాడతాడు. నువ్వే ఆశ్చర్యపోతావు. కనుక నీతికి చూసామంటే ఆయన ఆత్మతో నడిపిస్తాడు, హస్తంతో నడిపిస్తాడు, తన వాక్యంతో నడిపిస్తాడు, తన స్వరంతో నడిపిస్తాడు, తన దృష్టితో నడిపిస్తాడు, తన ఆలోచనతో నడిపిస్తాడు, మరణపర్యంతో నడిపిస్తాడు, మహిమను చేర్చుకునే వరకు నడిపిస్తాడు. నీకు అనుభవం కావాలని ఆశిస్తే నాకు ఇచ్చిన బలము నీదే, నాకు ఇచ్చిన జ్ఞానము నీదే, నాకు ఇచ్చిన ఉద్యోగం నీదే, నాకు ఇచ్చిన స్తోమతలు నీవే, నన్ను అడుగుతున్నావు, ఇస్తాను. కనుక ఎట్లుంది? మనం ఎట్లాంటి వాళ్ళం అంటే తీసుకునేప్పుడు మాత్రం భార్య తీసుకుంటాం కానీ ఇచ్చేప్పుడు మాత్రం ఆలోచిస్తాం. ఎట్టి వెళ్ళబ్బా, ఎలా వెళ్ళబ్బా, ఎన్నెన్ని తలంపులు వస్తాయంటే ఆవిడ అబ్బబ్బా బోడిన తలంపులు వస్తాయి. ఎవరు నాకు ఇచ్చారా మనం చూస్తాం. ఎవడు మేము ఇచ్చాడు, ఎవడు ఎంతెంత ఇచ్చాడు, ఇన్ని ఆరాధిస్తా. దేవుడి దగ్గర అడిగేటప్పుడు ప్రభా మాకు ఈ కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, ఇరుకుంది, ప్రభా మాకు ఇది కావాలి ఏంటి ఆయన ఇచ్చా అంటే బా ఎంత గొప్ప దేవుడు పోయ్యా, ఎంత మహిమల రాజు పోయ్యా, నాకు ఇస్తావా అమ్మా, ఇది ఎక్కడ శుభోలా తండ్రి ఇది ఉంది, తీసుకుని మాత్రం తీసుకుంటా బాగానే. ఇంకా నేను వర్తమానం చెప్పేవాడిని, అన్నా నీకు ఇస్తాను మళ్ళీ నువ్వు నాకు ఇస్తావా, అన్నా నీకు ఇస్తాను మళ్ళీ నువ్వు నాకు ఇస్తావా. గొడ్రాలు అన్న, పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే కన్నా సిగ్గు, అవమానం, పిల్లలు లేకపోతే కన్నా నింద. అడిగితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పాలు మార్పించిన తర్వాత ఇస్తాను అని సెలవు ఇచ్చింది. మనమైతే కాన్పు వేళలో అబ్బబ్బా ఎన్నెన్ని తీర్మానాలు, ప్రభా కొడుకు బిడ్డ తర్వాత సంగతి కానీ కాన్పు చల్లగైతే నీకే ఇచ్చేస్తానయ్యా, కొట్టుడిదే నొప్పు లేదు అంటావు. కానీ తర్వాత వాడు కొంచెం తెలివేల వాడితే కానీ వీడు కలెక్టర్ కావాలా, వాడు డాక్టర్ కావాలా, అది కావాలంటారు. కానీ కనుక నేను చేసే పని నేను చేస్తానని అనుకుంటాడు. వద్దు. రెండవది ఏమంటాడు? అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నీ దగ్గర నువ్వు ప్రేమించేది, నేను ఒక్క కొడుకున్నాడు కదా, నువ్వు ప్రేమించే కొడుకును నేను చూపించా మౌర్య పర్వతాల్లో ఒక దాని మీద దానబలిగా అర్పించు, నీకు ఇస్తాను, నువ్వు ప్రేమించింది నువ్వు దాచిపెట్టుకుని నాకు ఇస్తావా అన్నాడు. మనం అన్నీ ఇస్తాం కానీ మంచివి ఇవ్వం, చెడిపోయినవన్నీ ఇస్తాం. నోటు తీసి చేస్తామంటే మంచి నోట్లో మనం పెట్టుకొని లేక మాసిపోయిందో, రంధపడిందో, చినిగిపోయిందో, నూనె అయిందో అది ఇస్తాం. ఇస్తే కదా తీసుకుంటాం, పోయింది అనుకుంటాం. మనకి ఇచ్చేది పళ్ళ తల ముద్దించినట్టుండాలి. అప్పుడే అట్లాడి ఇది మాకు పడదు. మనకు రాల్సింది మాత్రం మంచివి, పోయేటి మాత్రం చెడు వెళ్ళిపోవాలి. అర్థమైందా? అది మన సంగతి. కనుక అలాంటి వాళ్ళు మనం సైకిల్ తోసుకొస్తున్నారు. ఇద్దరు భార్య భర్తలు ఎవరు వస్తారు, సైకిల్ నేను మందిరంలో కూర్చోంటే తోసుకుంటూ వస్తున్నారు. అది ఎట్లా సప్త స్వరాలతో వస్తుంది, కిర్ర పిర్ర అని వస్తాను.
నెట్టుకొని వస్తున్నారు. వాళ్ళు నెట్టుకొని వస్తుంటే ఏంటి బర్త్డేనా లేకపోతే మ్యారేజ్ డేనా ఏంటి సంగతి, కొత్త డ్రెస్సులో భలే వస్తున్నారే అని వచ్చి వెళ్ది రండి అన్నాను. లోపలికి వచ్చారు అన్నాను, ఏంటి ఇంత సంతోషంగా ఉండారు అని వెళ్ళి, ఏం లేదు ఈ సైకిల్ మళ్ళీ సేవక వచ్చాను. ఇంత మంచి తలంపు ఎందుకు వచ్చింది మీకు అన్నాను నేను. మేము కొత్తది కొనుక్కుంటున్నాం. ఆ కొత్తది కొనుక్కొని దాని మీద టింగి టంగని వెళ్ళాలంటాడు కొత్త డ్రెస్తో. ప్రభుకైతే డొక్కుదంట. అందుకని మనపూర్వకంగా ఇచ్చేవాడు నాకు కావాలి. మనపూర్వక ప్రభావం నువ్వు ఇచ్చావు, అడుగుతున్నావు, ఇస్తాను. ఎవడి దగ్గర లేత వస్తువులు ఉన్నాయో, ఎవడి దగ్గర సుగంధ సంహారం ఉందో, ఎవడి దగ్గర బంగారం ఉందో, వెండి ఉందో, ఇత్తడి ఉందో, ఇనుముందో అడుగుతున్నాడు. ఆయన ప్రేరేపించాడు. ఇచ్చింది దేవుడు, అడిగింది దేవుడు. గమనించావా? ఇచ్చింది దేవుడు. కృతజ్ఞతా స్తుతి కూడా పెడతారు. ప్రభా మాకింత వ్యాపారం విస్తరించింది, మేడ మీద మేడ కట్టుకున్నాము, స్కూటర్ కాదు కారు కొనుక్కున్నాము, కనుక పిల్లలు బాగా ఇచ్చాడు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరికినాయి, అన్నీ దొరికాయంటే నాకు ఇస్తావంటే, అమ్మ ప్రభా ఇచ్చావు బాగుంది కానీ అడిగితే ఎట్లా అంటే యోబుతో ఏమంటాను తెలిసిన, యోబు నిన్ను తూర్పు దేశం అంతటికీ ఐశ్వర్యంగా చేస్తాను, అడగకుండా తీసుకుంటాను స్తుతిస్తావా అంటున్నాడు. ఎవడిమ్మనా ఎవడు తీసుకోమనా అడగకుండా తీసుకుంటా స్తుతిస్తావా? స్తుతించాడు. ఒకే నాడు గొర్రెలపాయ, ఒంటిలపాయ, గాడిదలపాయ, పశువులపాయ, పనివాళ్ళు పోయి 10 మంది పిల్లలు ఒకే నాడు తెచ్చడి. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామానికి స్తుతి కలిగాక చెప్పగలమా? ఒక్కడు పోతేనే తంటపడిపోతామే. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక మిలిటరీలో ఉండారు వాళ్ళు, మిలిటరీ నుండి వచ్చారు. వస్తే వాళ్ళ 5 నెలల బిడ్డ, సర్లే బాగలే, వైరా రోడ్ అంతా హాస్పిటల్ రోడ్డే, వైరా రోడ్ హాస్పిటల్ రోడ్డే, దానికి హాస్పిటల్ రోడ్ అని పెడితే బాగుంటుంది కనుక ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని తిప్పి అని చూపించాము. కొంచెం కోలుకున్నారు, మళ్ళీ మిలిటరీకి వెళ్ళిపోయారు. వాళ్ళు మిలిటరీకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ బిడ్డ చచ్చిపోయింది. ఏడుస్తూ ఫోన్ చేశారు, మా బిడ్డ చచ్చిపోయింది. 5 నెలల బిడ్డ. 5 నెలల తర్వాత మళ్ళీ వచ్చారు వాళ్ళు, సెలవులో వచ్చారు. మధ్యరాత్రి 2 గంటలకు వచ్చారు. 5 నెలల క్రితం చనిపోయినటువంటి 5 నెలల బిడ్డ కొరకు వాళ్ళని ఆదరించడానికి, ఓదార్చడానికి మధ్యరాత్రి 2 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అయింది. వాళ్ళకి ఓదార్పు దొరికింటే ఒట్టు. అట్లాంటిది ఎదిగినటువంటి పిల్లలు ఒక్కనాడే 10 మంది చచ్చిపోతే ఎలా ఉంటుంది ఊహించు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని చెప్పగలవా? ఒక వస్తువు పోతేనే ఒప్పుకోమే, కాస్త డబ్బు పోతేనే ఒప్పుకోమే, అన్నిట్లో ఇంతగా కొట్టాడుతూ ఉంటామే, కేసులు పెట్టుకుంటామే, తంట పడతామే. కనుక పోతే పోని అనమే. ఎందుకు? ఒక మాట చెప్తాను, ఇది ఖమ్మం చెప్తాను. ఖమ్మంలో ఆ గుట్ల బజార్ ఉంది. గుట్ల బజార్ సత్యనాథ్ ఉన్నాడు. అక్కడి నుంచి అంతా వచ్చేసారు. భక్సింగ్ గారు చెప్పారు, అయ్యా ఆయన స్థలం నాది, నేను ఇవ్వను అన్నాడు అని వెళ్ళి, అది పక్కన ఉంది, ఇవ్వను అన్నాడు, అది నాది, నాకే కావాలి అన్నాడు. భక్సింగ్ గారి దగ్గరికి వచ్చారు, అది వదిలిపెట్టేసరండి అన్నాడు. అయ్యా మేము డబ్బు ఖర్చు పెట్టాం కదా, శ్రమదానం చేశాం కదా, శ్రమదానం చేశాం కదా, క్రయించరించాం కదా అంటే, ఏం పర్వాలా మీ భవనం అక్కడ ఉంది, విడిచిపెట్టేసరండి అంటే విడిచిపెట్టేశారు. నాకేం అక్కర్లే, ఆయన తీసుకోమని నువ్వేం తీసుకో వచ్చాయంటే. మొట్టమొదటిసారి సభాసములో వేరైంది ఎక్కడ అంటే ఖమ్మమే. ప్రభా నీ స్థానం తీసుకొచ్చావు. ఖమ్మంలోనే సత్యనారాయణ గారు పుస్తకం రాశాడుగా, విదేశీయులతో కలిసి నో మ్యాన్ సేవ్ జీసస్ అని పుస్తకం రాశాడు. ఏమైంది వర్తించారు. ఆయన విదేశీ డబ్బు తెచ్చుకున్నాడు, అది ఇదని తీసుకొని వచ్చాడు. చివరికి పిచ్చాస్పట్టు భయపడ్డాడు. అడిగి చూడాడు, ఎరగడ్డ హాస్పిటల్లో పడ్డాడు. కానీ గమనించి ఏంటంటే కన్నా, నాది నాకు నావి అన్నామంటే కన్నా అదే అవుతుంది నీకు. వద్దు ప్రభా, నాదంటే ఏమీ లేదు, నువ్వే ఇచ్చావు, ఈ బలము నువ్వు ఇచ్చావు, ఈ జ్ఞానము నువ్వు ఇచ్చావు, ఈ ఐశ్వర్యం నువ్వు ఇచ్చావు, ఈ ఉద్యోగం నాకు ఇచ్చావు, ఈ పిల్లలు నాకు ఇచ్చావు, అన్నీ నీవేనయ్యా. ఇచ్చానికి అధికారం నీకుంది, తీసుకోవడానికి అధికారం ఉంది. కనుక
యెహోవా ఇచ్చినవి తీసుకుని పోయిను. హృదయమార స్తుతించు, హృదయమార స్తుతించు, ఆరాధించు, సణుకోవద్దు, గొణుకోవద్దు. దేవుడు అడుగుతుంటే ఇచ్చి చూడు. హెబ్రోన్ హైదరాబాద్లో హెబ్రోన్ కడుతుంటే భక్సింగ్ గారు ఇదే మాటే, ఎక్కడ ఇదే మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఏదైనా ఒక కార్యక్రమం ఆరంభించాము, సణుక్కోకుండా గొణుక్కోకుండా హృదయం నిశ్చయించుకున్నదా ఇచ్చా అంటే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును అని చెప్పాడు. గుంటూరులో కాన్వకేషన్ పెట్టాడు. భక్సింగ్ గారు గుంటూరును చాలా ప్రేమించాడు. అక్కడ కాన్వకేషన్ మొట్టమొదటి కాన్వకేషన్ ఆడు పెట్టాడు. దగ్గర ఒక 5,000 మంది పైన వచ్చారు. కనుక కాన్వకేషన్ పెట్టే ముందు ఏమన్నాడు? సణుక్కోకుండా గొణుక్కోకుండా హృదయం నిశ్చయించుకున్నంతగా ఇస్తే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును అని వెళ్తే ఈ మాట చెప్పిన తర్వాత ఒక ముసలం వచ్చింది. అయ్యా ఆ కాన్వకేషన్కు 5 రూపాయలు తీసుకో అని ఇచ్చాను. ఆ మాట చెప్పిన తర్వాత ఈ కాన్వకేషన్కు ఈ 5 రూపాయలు తీసుకోండి. ఆ 5 రూపాయలతో స్టార్ట్ చేసాం మేము. ఆ కాన్వకేషన్లో ముసలం చచ్చిపోయింది. చచ్చిపోతే ఇంకా చూసుకో ఊరిగింపు ఎట్లుంది. ఆ గుంటూరంతా తిప్పుతూ ఉంటే కన్నా ఎవరండి చచ్చిపోయింది, ఏ మంత్రి అండి, ఏ ఎమ్మెల్యే అండి, ఏ సీఎం అండి, ఏ పిఎం అండి అన్నట్టుగా కాన్వకేషన్ 5 రూపాయలు వచ్చింది ఆ ముసలమ్మ. 5 రూపాయలు వచ్చింది ఆ ముసలమ్మ. పేరు తెలుసు. నన్ను గనపరచు, నేను గనపరుస్తా, ఇచ్చి చూడు, దరిద్రుడు కాబాకు, ఇచ్చి చూడు, దేవుడు చేసే కార్యం చూస్తూ వస్తావు. ఇదే మాట హెబ్రోన్లో చెప్పాడు. అది కడుతుంటే ఒక కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వాడికి ఒకే ఒక పశువు ఉంది. ఆ పశువు పాలు వల్ల ఆ పాలు అమ్ముకొని వాడు జీవించాలి. ప్రభు నీ పశువుని అమ్మేసి దైవ కార్యానికి ఇవ్వరాదంటే, ప్రభా మా జీవన పద్ధతి అది పాలు వల్ల పాలు అమ్ముకొని మేము బతకాలంటే ఏంటంటే రాత్రంతా పెరుగులాట. రాత్రంతా పెరుగులాట అయిన తర్వాత సరే ప్రభా ఇచ్చేస్తాను అని చెప్పి ఏం చేశాడు? పోయి ఇంకా ప్రభా భక్సింగ్ గారు ఆ పాలు అమ్ముకొని మేము బతకల్లా, ఆ గేదెలు అమ్మేశాను, అది డబ్బు బంధాన్ని తీసుకో అని చెప్పాడు. భక్సింగ్ గారు ప్రార్థన చేశాడు. మరుసటి రోజు కొడుకు ఉద్యోగం వచ్చింది. ఇలాంటివి ఎన్ని చెప్పగలము? సాయంకాలం వరకు కూర్చోబెట్టగలం. మళ్ళీ బీపీలు షుగర్లు అందరికీ చాలా ఉన్నాయి. తర్వాత ఏంటంటే థైరాయిడ్ అంట, ఆ రాడ్ అంట, ఈ రాడ్ అంట, ఎన్నెన్నో ఉన్నాయి, అన్ని రాడ్లు ఉన్నాయి. కనుక ఇవన్నీ మీరు తప్పని పడిపోతారేమో అని, అంతేగాని లేకపోతే కన్నా సాయంకాలం వరకు చెప్పగలను. నా బండి పోయినా పర్వాలే, ఏదో కారు పట్టుకొని వెళ్ళిపోతా హైదరాబాద్కు. కనుక ఎందుకు? మీ లోపల విశ్వాసం పుట్టించాలని, సమర్పణ పుట్టించాలని. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఆకాశమందు నాకుండగా ఈ లోకం నాకేది అక్కర్లేదు అనేవాడు కావాలి. అర్థమైందా? తర్వాత అదంతా కూడా మనపూర్వకం ఎవడోడు ఇచ్చాడు, దాన్ని తీసుకొని ఆ యొక్క నమూనా ప్రకారంగా కట్టాడు. ఆ నమూనా ప్రకారంగా కట్టానికి నీ వల్ల కాదు, ఇద్దరిని దైవత్వ పూర్లు చేస్తాను, వాళ్ళు చెప్తారు నీకు. రండి నిర్గమకాండము 34వ అధ్యాయం. ముందు 35వ అధ్యాయంలో నేనే బుద్ధి పుట్టిస్తా, నేనే ప్రేరేపిస్తా అంటున్నాడు. 4వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఎట్లాను, యెహోవా ఆజ్ఞాపించదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణలు పోగు చేయడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నార, మేఘవర్ణం. బుద్ధి పుట్టినవాడు, బుద్ధి పుట్టించేవాడు ఆయనే. నీకేమో బుద్ధి పుట్టిస్తున్నాడా? ఇన్ని వింటూని కూడా బుద్ధి పుట్టిస్తున్నాడా? ఇచ్చేవాడు ఇచ్చుకుంటే, చేసేవాడు చేస్తా, నాకెందుకులే అంటావా? బుద్ధి పుట్టిస్తాయంట. ఇంకేమంటాడు? 20వ వచనం. ఇశ్రాయేలు సమాజమంతయు మోషే యొద్ద నుండి వెడలిపోయాను. తర్వాత ఎవని హృదయం వాణ్ణి రేపెనో, ఎవని మనసు వాణ్ణి ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాను అర్పణ తెచ్చిరి. ఎటుంది? ఎవడు ప్రేరేపించాడు, ఎవడు బుద్ధి పుట్టించాడు, ఎవడు మనసు రేపాడు? నేను రేపుతున్నాడా? బుద్ధి పుట్టిస్తున్నాడా? ఏమన్నా చూస్తున్నావా? ఆయా సంఘాలు ఏమైనా చూస్తున్నావా? ఆయా సహోదరాలు చూస్తున్నావా? అయ్యో పాపమే, అయ్యో దేవా బుద్ధి పుట్టిస్తున్నావు, ఇది ఇమ్మంటాను, అది ఇమ్మంటాను. అలా ఇచ్చిన తర్వాత టామ్ చేసుకోవద్దు.
కనుక ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, తర్వాత రామటం కనుక అన్న ఈ ఫ్యాన్లన్నీ మా వారి ఇచ్చింది అంటే పాయ, మహిమంతా పాయ. ఇప్పుడు ఆయన అమ్మ మీ వారు ఎంత మంచోడమ్మా, అబ్బా ఆయన ఎంత మంచోడమ్మా. ఒక ఆయన కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆయన చేశాడు మా సేవను చూసి నేను లేనప్పుడు ఒక ఫ్యాన్ పంపించాడు. ఫ్యాన్ పంపిస్తే దాని మీద ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన అడ్రస్సు, ఆయన ఎట్లా చేస్తున్నాడు, ఆయన పలానా దాత అన్ని కూడా రాసిపెట్టాడు. అయ్యగారు ఎక్కడ నిలబెడతాడు అక్కడ పెట్టి వ్యాన్ నా దగ్గర ఉన్నాడు. రే సర్దార్ ఇది తుడిపించా అంటే కన్నా ఎంతసేపు అంకులు దానికి లిక్విడ్ ఉంది అది తీసుకొస్తే మొత్తం తుడిచేసాడు అన్ని. ఆయన తుడిచేసి ఆడబెట్టు. ఆడబెట్టిన తర్వాత ఒకవేళ వచ్చి అడిగాడంటే కన్నా ఇది నా ఫ్యాన్ మీద నేను ఏమేమి రాశాను దాని మీద కనుక అయ్యగారు తుడిపి పెట్టి ఉన్నాడు. మిగిలిన ఫ్యాన్ చూడు ఏమైనా పేర్లు ఉన్నాయా, అందరూ అట్లా ఇచ్చారు కనుక అదే అంటే అది కాదు అంటే ఇప్పి దించి ఇచ్చేసి తీసుకో ఏం పర్వాలే, నీ పేరు వద్దు, నీ ఊరికి నీ అడ్రస్ వద్దు. మా నాయన పేరు బొంతల రామచంద్ర చెట్టి, వాళ్ళ బాబుగారి పేరేమో గారెల నరసింహ చెట్టి. కన్యకాపరమేశ్వరి గుడికి పోయామంటే వాక్యాలు కాదు అందరి పేర్లు ఉంటాయి దాని మీద. వాళ్ళు ఆ ఫ్యాన్ ఇచ్చారు. ఒక రెక్క మీద బొంతల రామచంద్ర చెట్టి, ఇంకో రెక్క మీద గారెల నరసింహ చెట్టి ఎదురు తిరుగుతున్నారు. వద్దు, ఈ పేర్లే వద్దు. నాది కాదు నేను కాదనేవాడు కావాలి, నాది కాదు నేను కాదనేవాడు కావాలి. నా పేరు వద్దు, నా అడ్రస్ వద్దు, నా ఊరు వద్దు, ఏమొద్దు అంటే అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. ఆ రీతిగా తీసుకొని రాబడినటువంటి వస్తువులన్నింటినీ దేవుడు ప్రత్యక్ష కూడా పైన ఇచ్చాడు. ఆ మత్స్య ప్రకారం కిందకి తీసుకొచ్చి దాన్ని చేసేదానికి ఎవరు దాన్ని ఎలా చేస్తావని నా జ్ఞానాల పూజలో యుద్ధం చేస్తానండి. 35వ అధ్యాయం 30 వచ్చేవండి, నేను చదువుతాను. 35వ అధ్యాయం 30 వచ్చేవానండి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా అన్నాడు, చూడుము యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడైన బెసలేలు పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు రత్నమును సానబెట్టుటకు పొరుకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేకము జ్ఞానమును కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడైన అహోలియాబు ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటాపనిచి వాడేమి, నేతకాడేమి సమస్తములైన పనులు అనగా ఏ పనిను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించే వారికి పనులు చేయనట్లు ఆయన వారి హృదయం. కొంతమంది వాయాడులు ఉంటారు. వాయాడు అంటే వదిలిపోతుంది. Some people they are like chatterbox. ఇంకా వాయాడ్ అంటే తమిళ భాష. అది వాయాడ్ means it is from Tamil. నోరు ఆడుతూ ఉంటుంది. That is a non-stop talking. కనుక అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. Should be careful with such people. ఎందుకంటే నువ్వేమని చెప్పావంటే ముస్తలు పోయి కట్టేస్తాడు. And suppose if you say anything in secret, it will be published everywhere like Indian Express. All India Radio. So this is not Andhra Pradesh or Telangana. This is All India Radio. కనుక మొత్తం ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళిపోతుంది. So this is All India Radio more than YouTube. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడి రాయబడింది. Whatever is with whatever the heart is filled, the same thing the mouth will speak. నీ హృదయంలో జీవదారులు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి. The Lord is telling, guard your heart because the issues of life will go out of your heart. కనుక ఎంతైతే లోపల నింపుకుంటూ దీని వాక్యం అది బయటకు వస్తూ ఉంటుంది. And if you fill your heart with the word of God, the same thing will come out. నింపుకో. Fill your heart with the word of God. సమూయేలు చిన్ననాటి నుండి దేవ స్వరాన్ని వింటూ వచ్చిన కారణం చేత Samuel, right from his childhood, he was hearing the voice of the Lord. దేవుని మాటల్లో ఏ లోటు లేదని ఎరిగాడు. And he has observed, he has found that the word of God will never fall to the ground. వాడు రాయబడిన అతని గురించి about him it is written, సైన్యంలో యెహోవా సమూయేలుకు తోడుగా ఉన్న కాడి చేత అతని మాటల్లో not even a single word fall to the ground. See what is written about Samuel,
The Lord of the hosts was with Samuel. That's why whatever Samuel has spoken, not even a single word has fallen to the ground. ఒక్క మాటయు తప్పిపోలేదు. బెత్లెహేముకు వస్తూ ఉంటే, యెషయా ఇంటికి వస్తూ ఉంటే ఆ ఊరు పెద్దలు భయపడి పరిగెత్తుతూ వచ్చాడు. Yes, when he was coming to Bethlehem, that is to the village of Isaiah, Jesse, and see the elders of the village came running with fear. అయ్యా సమాధానంగా వస్తున్నావా, ఏం ఉగ్రతతో వస్తున్నావా, ఏం సంగతి అండి అని భయపడుతూ వచ్చాడు. And they came to Samuel, are you coming in peace? If not, some calamity will be there. They were filled with fear. కనుక భయపడుతున్నారు. They were fearing. ఏ మాట పలుకుతాడో నెరవేరుతుంది అని రాయబడింది. Because it is written, whatever Samuel speaks, that will be fulfilled. కనుక నెరవేర్చే మాటలు మాట్లాడుతున్నాడు. And the fulfilling words he is speaking. దేవుడు తన తోడుగా గుర్తించబడ్డారు. And he has recognized that the Lord is with him, and others recognized. దాని వదులుకొని బేర్షెబా వరకు ప్రవక్తగా ఎంచబడ్డాడు. That's why he was established as a prophet right from Dan to Beersheba. కనుక దేవుని మందిరంలో పెంచబడిన వాడు. And he is a child who grew in the house of God. మనలో కూడా చాలా మంది దేవుని మందిరంలో పెంచబడుతున్నారు, కానీ పెంచబడుతున్నారో పనిచేస్తున్నారు తెల్ల. Many of us, we are also growing in the house of the Lord. Are we growing, or are we just only working here? Nobody knows. పనిచేస్తున్నారు ఆ మాట ఈ మాట అన్ని. So are we growing in the Lord, or are we spreading the words what we are hearing? ఆయన సంగతి తెలుసా, See, ఈ యొక్క సంగతి తెలుసా. many times we are in the house of the Lord, but what type of words will come out of our mouth? Do you know about that brother? Do you know about this brother, that brother, this sister? ఎవరన్నా మంచి చెప్పారంటే గన ఆగు నీ అత్త కథ. Suppose if anybody says brother so and so is very good, then immediately he will say, अरे वाह, क्या आपको क्या मालूम है भाई? ఆగు నేను చెప్తాను. I will tell now, you see. అది మన సంగతి. So we are like that. స్థానానికి పంపించాడు. ఒకటి తరబీదులో ఉన్నాం, సేవా తరబీదులో ఉన్నాం. ఒక స్థానానికి పంపిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడ ఉండేది 4 కుటుంబాలు. ఆ 4 కుటుంబాలు అబ్బా కలవరు. 4 దిక్కులే, 4 దిక్కులే. వీళ్ళకి ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ 4 కలవరే, ఉండేది 4 కుటుంబాలు ఇక్కడ, ఈ 4 కుటుంబాలు కలవరే అని చెప్పి పదే నన్ను అక్కడికి పంపిస్తున్నారు. హెబ్రోన్ నుంచి పంపిస్తుంటే 4 కుటుంబాలు కలవరు అని చెప్పి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళాను. ఇంకా ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళాను. ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళిపోయారు. చెరువులోకి వెళ్ళిపోతే అన్ని గుంటలు దిగారు, అని ఇసుక తీసుకెళ్ళిపోయారు. పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో కూర్చుంటే ఎవడికి కనబడం, అంత పెద్ద లోతు గుంటలు. ఒక గుంటలో పోయి కూర్చున్నాను. ఒక గుంటలో పోయి కూర్చొని ఏడుస్తున్నాను, ప్రభా నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే ఇక్కడి నుంచి కదలను అని కూర్చున్నాను. సాయంకాలం అయిపోతుంది, సాయంకాలం కానీ చీకటి కానీ నేను మాత్రం కదలను ఇక్కడి నుంచి, నువ్వు మాట్లాడాల్సిందే నాతో అని చెప్పి కూర్చున్నాను. రే చీకటి అయిపోతుంది, చెరువుల్లో చాలా లోపలికి వచ్చేసావు, మళ్ళా నీకు దారి తెలియదేమో, దారి తెలియకపోయినా పర్వాలే, గీత తెలియకపోయినా పర్వాలే, నువ్వు మాట్లాడు కథలు నేనించి కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత రే లైట్లు పడుతున్నాయి, మళ్ళీ లైట్లు పడుతుంటే కన్నా సాయంకాలం నీకు వేరే వాళ్ళు ఒకరింట్లో భోజనము, ఆ తిమోతి ఎక్కడ పోయి అంటే అంటారేమంటా అంటే ఆ భోజనం గీసిన తర్వాత నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను కూర్చున్నాను. తర్వాత కాసేపటికి మంచు పడుతుందేమో, ఆరోగ్యం దెబ్బతి మంచు పడిని పిడుగు పడిని, నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలు నువ్వు మాట్లాడాల్సిందే అని కూర్చున్నాను. రే శబ్దం ఉంటివా, నక్కలు వస్తాయేమో, నక్కలు రాని పుల్లు రాని నన్ను పెరక తిని నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలు అన్నీ బిగబెట్టి కూర్చున్నా. నువ్వు మాట్లాడే వరకు ఉన్నట్టు నాలో పాట జ్ఞాపకం వచ్చింది, ఉన్నట్టు అనుకోకుండా పాడాను. సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మికయుంచుడి, ప్రభుపై నమ్మికయుంచుడి. రే నీ పని మీది మా పని మాది, ప్రభుపై నమ్మికుంచు, లేచి రండి విశ్వాసులారా. పాటకి నామ లేదా మర్చిపోయినారేమో పాపం, మీ అంత ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి అంత ఇంగ్లీష్ టింగ్ 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 ఇవే ఉంటాయి, కానీ మీరు తెలుగు మర్చిపోయినారేమో. కనుక ఈ రీతిగా ఆ పాట ఎక్కడుందేమో గబాన్ వచ్చింది,
లేచి మీద సంధించదు, లేచిరా, వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మికుంచు అని చెప్పి ఎంత ధైర్యం వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఎండిపోయిన చెరువులో ఎక్కడో లోపల ఉన్నాను, లేచి వచ్చాను. నాకు ఇప్పటికీ అనుమానమే, ఆ రోడ్డు నాకు తెలియదు, దారి లేదు, తెలియదు, చెరువు ఎండిపోయిన చెరువులో దారి ఉంటుంది కనుక నన్ను ఎవడో తీసి ఎత్తి ఊర్లో పెట్టినట్లయింది. ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు, ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎవరు నాకు తీసి ఊర్లో పెట్టారా అన్నట్టు. నాకు చూస్తే ఎంత లోపల ఉన్నాను, ఎక్కడ ఎట్లొచ్చాను నేను, నాకే ఆశ్చర్యం అవుతుంది. కనుక అనుభవంతో మాట్లాడుతూ ఉంటున్నా. అనుభవం చాలా ఇంపార్టెంట్ కనుక అడుగు, ప్రభా ఏదో వాక్యం చదవడము వినడము ఇదే కాదు, కానీ నాకు ఒక అనుభవం కావాలి. ఈ అనుభవం చెప్పాలి అందరికీ. దేవుడి వాక్యం సజీవమైంది, బలమైంది, శక్తివంతమైంది, అది అనుభవపూర్వకంగా నేను అనుభవించాను అని చెప్పమని పెడితే, నువ్వు దాని కూడా జీవించాలని ఇష్టపడితే, దుష్టాలోచనకు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసం కూర్చునక ఏవో ధర్మశాస్త్రం ఆనందించవచ్చు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటివే. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళ వండును, అతడు చేయడంతో సఫలమగునని చెప్పేవే. కనుక నేను దాన్ని ధ్యానించాలా, అది నా జీవితం సఫలం కావాలా. కానీ ప్రభా అయితే నా వేళ్ళు ధర్మశాస్త్రంలో, ఆ ధర్మశాస్త్రం ఆ టయానికి ఆ వాక్యం నాకు జ్ఞాపకం రావాలి, నింపుకుంటా, నాకు అనుభవం చేయి, అనుభవం చేయి అని అనుభవిస్తాడు. నువ్వే చూస్తావు. కనుక లోపల అనుభవం కలిగి ఉండాలి. దేవా నేను అనుభవంతో మాట్లాడాలి అని ఆశించావంటే నీకు అనుభవిస్తాడు. ఎవడికి ఇస్తాడు? ఎవడు నమ్ముతాడు వాడికి ఇస్తాడు. ఎవరితో మాట్లాడతాడు? ఎవడు లోబడతాడు వాడితో మాట్లాడతాడు. ఈ సూత్రాలు ఇవన్నీ. కనుక ఎవడు లోబడతాడు వాడితో మాట్లాడతాడు. నువ్వు లోబడకపోతే మాట్లాడేం ప్రయోజనము? కనుక ఆయన ప్రభా నీ స్వరం నేను వినాలని కోరుతున్నాను, నీ మాట నేను వినాలని కోరుతుంటున్నాను, నేను క్రైమ్ చెల్లించాలని కోరుతున్నాను, నాకు అనుభవం జ్ఞానం కావాలి కోరుతున్నాను అని ఆశిస్తే ప్రభు సహాయపడు, నడిపించేవాడు.